ఎప్పుడు మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనిషి అంటే శరీరం ఎంత ప్రధానమో మనసు దానికంటే ప్రధానం. అంతేనా కదా? అంటే పశువులకి మనకి తేడా ఏమిటంటే ఆ మనసు ఒకటే. పశువులకి ఇదే శరీరం ఉంది, శరీరంతో చేసే పనులు అవి కూడా మనలాగానే సమంగా చేస్తాయి, ఏమీ తేడా లేదు. వాటికి ఆకలి వేస్తుంది, అన్నం తింటాయి. వాటికి ప్రాణభయం ఉంది, మృత్యు భయం ఉంది, వాటికి నిద్ర ఉంది, వాటికి పునరుత్పత్తి ప్రక్రియ ఉంది. ఈ వాటికి మనకి ఏమి తేడా లేదు ఈ 4 అంశాలలో. మరి ఏం తేడా ఉంది మనకి అంటే వాటికి మనోవికాసం లేదు, మనకి మనోవికాసం ఉంది. ఇంతే తేడా, వేరే ఇంకేం లేదుగా. మనం ఎక్కడ గమనించినా భూమండలం మొత్తం మీద ఏ దేశంలో గమనించినా కూడా ఈ ఒక్క తేడానే 800 కోట్ల మంది మానవులకి వర్తిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అంటే మహర్షులు చెప్పినటువంటి దానిని మనం అనుసరించాలండి. ఎందుకు అనుసరించాలి అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి, ఒక తెగకి, ఒక జాతికి, ఒక 10 మందికి సరిపడేట్టు చెప్పలేవాడు. విశ్వజనీనంగా 800 కోట్ల మంది మానవులు కాదు, ఇంకా 1800 కోట్ల మంది మానవులు భూమండలం మీద అయినా అందరికీ సరిపడేట్టు చెప్పారు. అర్థమైందండి? అందుకని మనం మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని అనుసరించడంలో తప్పు లేదు. కానీ ఆ సాంప్రదాయం ఎటువంటిదై ఉండాలయ్యా అంటే ఋషిప్రోక్తమై ఉండాలి. అర్థమైంది? అంటే మహర్షులు చూపిన బాటలో అయితే తరించడం సులభం. ఇప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే, ఈ రోడ్డు ఎటు పోతుంది నాయన అని అడిగాం అనుకోండి, కాశీకి పోతుందండి అన్నాం అనుకోండి. గ్యారంటీగా కాశీకి పోతుందని ఎలా తెలుసు అంటారు అనుకోండి. మా పూర్వీకులు ఈ రోడ్డు వెంబడే కాశీకి వెళ్ళారండి, నేను కూడా ఇదే రోడ్లో వెళతాను కాబట్టి ఖచ్చితంగా వెళతానని నాకు తెలుస్తుంది. అంతేనా కదా? ఇప్పుడు రోడ్డు కాశీకి వెళుతుందే, రోడ్డు వెళ్ళదు, రోడ్డు అక్కడే ఉంటుంది, మనం వెళతాం. అంతేనా కదా? కాబట్టి ఏ సాధనైనా రోడ్డులండి, రోడ్డు వెళ్ళదు, సాధకుడే వెళతాడు. అర్థమైందంటే సాధన ఎటువంటిదంటే రోడ్డు లాంటిది. అది ఎవరేసారండి? ఎవరో పూర్వీకులు, ఆ అనుభవం ఉన్నవాడు ఆ రోడ్డు వేసాడు, ఆ మార్గం వేసాడు, ఆ సాధనా మార్గాన్ని నిర్మాణం చేశాడు, ఆ అనుభవాన్ని పొందాడు, ఆ స్థితికి వెళ్ళి ఓ ఇది మీ అందరికీ ఉత్తమం నాయన అని చెప్పాడు. అదే బాటలో మనం కనుక నడిచామనుకోండి చేరడం సులభం. ఇప్పుడు నేను కొత్త బాట వేస్తానన్నాను అనుకోండి, ముందే ఉండాలి, అంత అనుభవం ఉండాలి, కొత్త బాట వేసేటంత అనుభవం ఉండాలి. అంతేనా కదా? కాబట్టి అంత సామర్థ్యం ఉన్న వాళ్ళకి నమస్కారం. సాధారణంగా 100కి 90 మందిలో ఉన్న మార్గంలో నడవడమే సులభమని ఆలోచిస్తాం, కానీ కొత్త మార్గం వేద్దామని ఆలోచించే వాళ్ళు ఉండరండి. సో మనం ఆ 90లో వాళ్ళం కాబట్టి మనం అట్లా ఆలోచించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భారతదేశంలో సిద్ధ గురువులు, సాధక గురువులని 2 రకాల గురువులు ఉంటారు. సిద్ధ గురువులు అంటే వాళ్ళు నూతనంగా మార్గం వేస్తారండి, వాళ్ళు నూతనమైన పద్ధతిని ప్రవేశపెడతారండి. కొన్ని సమాజంలో, దేశంలో, ప్రపంచంలోనే మార్పులు తేగలుగుతారండి. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది, జ్ఞానబలం ఉంటుంది, వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంటుంది. వాళ్ళు పుడుతూనే అలా పుడతారు, ఆ జ్ఞానంతో పుడతారు. ఇది ప్రపంచానికి మార్గదర్శకత్వంగా ఉండగలిగేటటువంటి స్థాయిలో పుడతారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. మరి మనం అలా పుట్టలేదే, పుడుతూనే మనం ఆ జ్ఞానంతో ప్రపంచానికి మార్గదర్శకత్వం నిర్వహించగలిగే ఆదర్శవంతమైనటువంటి నూతనమైన ప్రణాళికలు, నూతనమైన జీవనం, నూతనమైన పరిణామం, అందరినీ మార్చివేయగలిగేటంత శక్తితో పుట్టామా? పుట్టలేదు కదా. ఇది ఆలోచించాలన్నమాట మనం. అంటే వేదాంత మార్గంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమికమైన అవగాహన ఉండాలండి. అంటే ఎందుకు ఎగరాలి, నువ్వు ఎంత ఎత్తుకు ఎగురుతావు, నీ శక్తి ఎంత ఉంటే అంత ఎగురుతావు, అంతేనా? ఇప్పుడు ఒక అవతార్ మెహర్ బాబానో, ఓ భగవాన్ సత్యసాయి బాబానో, ఓ భగవాన్ రమణ మహర్షి, ఓ అరవిందుడో ఎగిరినట్టు నేను కూడా ఎగురుతాను అన్నాం అనుకోండి, అయ్యే పని ఏంటంటావా? ఎప్పటికవుతుంది? అసలు వాళ్ళు సహజంగా అలా వచ్చారు. వాళ్ళు దేహధారణ చేసేటప్పుడే మనం ఈ తెలివితో సహజంగా ఎలా వచ్చామో వాళ్ళు ఆ తెలివితో సహజంగా వచ్చారు.
వాళ్ళందరూ ఎవరు? సిద్ధ గురువుల జాబితా. అంటే మీ గురువు గారు ఎవరైనా వెళ్ళాలండి, వాళ్ళ గురువు అవసరం లేదు. ఎందుకని? వాళ్ళకి అంతఃస్ఫురణే గురువు, వాళ్ళకి స్వయంగా ప్రజ్ఞ ఉంది. ఒకరు బోధించితే తెలుసుకోవాల్సిన అగత్యం వాళ్ళకి లేదు. అర్థమైందండి? సో అలా వాళ్ళని మేలుకొలిపితే చాలు. రే నువ్వు భగవంతుడివిరా అని భగవంతుడుగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఒక మాట వాళ్ళకి చెబితే వాళ్ళలో ఆ భగవంతుడు అనేటటువంటి జ్ఞానం మేలుకుంటుంది. మరి మనం ఎన్నిసార్లు వినుంటాం? ఎన్నోసార్లు విన్నామా లేదా? మనలో ఎందుకు మేలుకోలేదు? ఆ రకమైనటువంటి పరిణతి మనలో లేదు, ఆ రకమైన పరిపక్వత మనలో లేదు. అర్థమైందండి? ప్రపంచంలో అన్ని చెట్లకి కాయలే కాస్తాయండి, అన్ని కాయలు పళ్ళు అవుతాయి, అన్ని కాయలు నేల రాలి పడతాయి. ఇది సృష్టి ధర్మం, అంతేనా కదా? కాకరపాదు కూడా కాకరకాయలు కాస్తాయి, అవి కూడా పండే అవుతాయి, అవి కూడా నేల రాలుతాయి. ఇప్పుడు పండే కదా అని కాకర పళ్ళు తింటాం. ఏ పండే కదా, ఎందుకని? దాని సహజ లక్షణం దానికి ఉంది, అంతేనా కదా? అన్ని ఇప్పుడు పండ్ల రూపంలో తినడానికి అనువైన వాటికి మాత్రమే మనం ఆ ప్రాధాన్యత ఇచ్చాం. కూరగాయలు కూడా పండ్లు అవుతాయి, ఎందుకు పండవు? ఇవి కూడా పండిపోతాయి. దొండకాయలు పండిపోతాయి, బెండకాయలు మనం చూస్తూనే ఉన్నాగా, అన్నీ పండిపోతాయి. సృష్టిలో ప్రతిదీ పండిపోతుంది. కానీ అది పండు రూపంలో తినడానికి పనికిరాదు, కాయ రూపంలో తినడానికే పనికొస్తుంది. భోగ్యం, అంతేనా కదా? మనం అనుభవించాలా వద్దా? అనుభవించాలంటే కొన్నేమో పండ్ల రూపంలోనే అనుభవించగలం, కొన్నేమో కాయల రూపంలోనే అనుభవించగలం, కొన్ని విత్తనాల రూపంలోనే అనుభవించగలం. ఇప్పుడు మనల్ని బాదం పండు తినమన్నారు అనుకోండి, ఎట తింటాం? తినలేము. బాదం కాయలు తినమంటే అది, బాదం గింజలు తినమంటే తినగలుగుతావు, కానీ మిగిలినవి తినలేవు. కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి తయారైనప్పుడు ఇలా ప్రతిదానికి ఒక యోగ్యత, ఒక పరిణతితో తయారైందా లేదా? అన్నీ ఒకటేనండి అంటే ఎస్, కరెక్టే, అన్నీ ఒకటే, అన్నీ ఆహారమే. ఆహారం అన్న దృష్టితో చూస్తే పండ్లు ఆహారమే, కాయలు ఆహారమే, గింజలు ఆహారమే, పువ్వులు ఆహారమే, అన్నీ ఆహారమే. అర్థమైందండి? అన్నీ ఆహారమే అన్నాం కదా అని జీవులను కూడా ఆహారం అనే దృష్టితో చూసామనుకోండి. ఇప్పుడు వచ్చిన చిక్కు ఎక్కడొచ్చింది మనకి అంటే, అన్నీ ఆహారమే అన్నారు కదండి మీరు, కనబడుతున్న జీవులు కూడా నాకు ఆహారంగానే కనబడుతున్నారు అన్నారు. అప్పుడేమైంది? ప్రాణి హింస చేయవలసిన అవసరం వచ్చింది. అక్కర్లేదు, దూరంగానే ప్రాణి హింస చేయవలసిన అగత్యం వచ్చిందా రాలేదా? మరి ప్రాణి హింస ఎవరు చేయగలుగుతారయ్యా అంటే, శరీరమే నేనుగా ఉన్నవాడు చేయగలుగుతాడు. అంటే వాడికి వికాసం అక్కడి నుంచి రాలేదన్నమాట, ఎదగలేదన్నమాట. అర్థమైందండి? ఎదిగితే అంటే కనీసం ప్రాణం నేనన్న స్థాయికి ఎదిగితే, ఒకరిని బాధిస్తే ఆ బాధ యొక్క ప్రభావం ఎంత ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది. చూడండి, మనం పిల్లల్ని మన ఇంట్లో పెంచుతాం, అకారణంగా కొడతామా? కారణం ఉంటేనే కొడతాం, కానీ అకారణంగా కొడతాం. మన పిల్లలే అయినా సరే కొట్టంగా. మన పిల్లాడు పక్కింటి పిల్లాడిని కొట్టాడు, అకారణంగా కొట్టాడా కారణంతో కొట్టాడా అని అడుగుతాం, అంతేగాని ఊరికే వాడిని వెంటనే శిక్షించాం. వీడు ఒకవేళ అకారణంగా కొట్టాడని తెలిస్తే మన పిల్లాడినే శిక్షిస్తాం. ఎందుకు కొట్టేవరాను? కారణం లేకుండా. అంటే కారణాన్ని తెలుసుకునే శక్తి మానవుడికి ఒక్కడికైనా ఉందా? ఇంకెవరికైనా ఉందా? మానవుడికి ఒక్కడికైనా, అంతేనా కదా? అంటే కార్యం ఎదురుకుండా కనబడుతోంది, కానీ కారణం కనబడటలేదు. ఈ పిల్లాడు ఆ పిల్లాడిని కొట్టినట్టు కనబడింది, కానీ కారణం అక్కడ కనబడిందా? కనబడలేదు. మరి కారణం నువ్వు జ్ఞానంతో తెలుసుకోవాలా వద్దా? కాబట్టి జ్ఞానం అంటే అర్థం ఏమిటి? కార్యమునకు కారణమును తెలుసుకోవడమే జ్ఞానం. ముందు మనసులో ఇలా స్థిరంగా ఉండాలండి. ఏమండి నేను పుట్టడం పనేనా కదా? ఒక కార్యం అయిందిగా. నేను పుట్టడం అనే పని అయింది, అవ్వలేదు? కార్యం. కారణం ఏంటి? తెలుసుకుంటే జ్ఞానం. ఈ సృష్టి పుట్టిందా పుట్టలేదా? పుట్టింది. అది కూడా ఓ పనే, అది కూడా ఓ కార్యమే. సృష్టి కార్యం అని అంటున్నాంగా. మరి దానికి కారణం తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలు ఎవరు వేసుకున్నారు? మహర్షులు వేసుకున్నారు. మన కళ్ళ ముందు అనేకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. పనులు ఫలితాలేనా?
ఈ పనులు ఫలితాలకు కారణం ఏమైనా ఉందా? ఉండాలా వద్దా? ఎందుకని? కారణం లేకుండా కార్యం జరిగే అవకాశమే లేదు. ఎందుకని? నువ్వు నవ్వేవయ్యా, నవ్వటం కూడా పనే. అకారణంగా నవ్వేవనుకో ఏమంటారు? ఎందుకు నవ్వేవయ్యా అని అడుగుతారు. మళ్ళా నవ్వేడు వాడు. ఇప్పుడేమంటాడు? ఎందుకు నవ్వుతున్నావో చెప్పి నవ్వితే నేను కూడా నవ్వుతాను అన్నాడు. అంతేనా? మళ్ళా నవ్వేడు వాడు. అప్పుడేమైంది? ఈసారి నాలుగోసారి అడగడు. వీడికి ఏదో కొద్దిగా తేడాగా ఉందిలే అని ఆయనే మౌనంగా ఉంటాడు. ఎందుకని? ఎందుకు నవ్వుతున్నాడో తెలియనప్పుడు నవ్వడం అనే పని కూడా మన లెక్కలో అజ్ఞానమే. అంతేనా కాదా? అదే చిన్న పిల్లవాడు ఉన్నాడండి, పుట్టిన పిల్లవాడు, నెలల పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరంలో పిల్లవాడు. వాడు నవ్వుతూనే ఉంటాడు. నవ్వడమే వాడి పని. అంతేనా కాదా? ఏడవడం పని. వాడు రెండు పనులే ఉన్నాయి. వాడికి ఏమన్నా వచ్చిందనుకో ఏడుస్తాడు, లేకపోతే నవ్వుతూ ఉంటాడు. మరి పెద్ద అయిన తర్వాత మనం నవ్వడం మానేసామే. చూడండి, చిన్న పిల్లవాడు రోజులో కొన్ని వందల సార్లు నవ్వుతాడు. ఎవరు పలకరించినా నవ్వుతాడు. ఏ పేరుతో పిలిచినా నవ్వుతాడు. వాడి పని, వాడి ప్రతిస్పందనే నవ్వడం. అంతేనా కదా? పెద్ద అయిన తర్వాత నవ్వాలంటే నీకు పెద్ద కారణం ఉండాలి. చూడండి, ఆనందం నువ్వు వ్యక్తీకరించాలంటే కారణం ఉండాలి. కారణం ఉంటే తప్ప నువ్వు అబే ఆ నవ్వే పరిస్థితి రానే రాదు అసలు. రోజు మొత్తం మీద మానవుడు ఎదిగే కొద్దీ అంటే 40, 50, 60 అట్లా వచ్చేసేటప్పటికి ఒక్కసారి కూడా నవ్వడు. సుమారుగా చూస్తే రోజు మొత్తం మీద ఒక్కసారి కూడా నవ్వడండి. ఎందుకని? కార్యస్థితి నుంచి కారణస్థితికి ఎదిగేసేది. వాడేమో కార్యస్థితిలోనే ఉన్నాడు. వాడికి కారణం తెలుసుకునేంత వికాసం లేదు, వివేకం లేదు. ఇప్పుడు మనం ఏం చేసాము? 40, 50 ఏళ్ల జీవితంలో ఈ కార్యస్థితి నుంచి ఆ కారణస్థితికి ఎదిగేసాం. ఇప్పుడు వాడికి మనకి తేడా ఏమిటండి? వివేకం, జ్ఞానం. సంవత్సరం పిల్లవాడికి 50 ఏళ్ళ ఆయనకి మధ్య ఏమిటి తేడా అంటే ఇతడు కారణాన్ని చెప్పగలడు. దేనికైనా కారణాన్ని చెప్పగలడు. ఆ పిల్లవాడు కారణ జ్ఞానం లేదు. అంతేనా కదా? తెలుసుకోవాలంటే ఏం చేయాలి మరి? అక్కర్లేదు, ధ్యానం చేయమన్నారు మహర్షి. మీ ధ్యానం ఎందుకు వచ్చిందో చెప్తున్నా. మీరు ఎందుకు ధ్యానం పట్టుకున్నారు? ధ్యానం అందరినీ ధ్యానం చేయ, మానవులందరినీ ధ్యానం చేయమన్నారు. వీళ్ళు వాళ్ళని కాదు, మానవులందరూ ధ్యానం చేయాల్సిందేనండి. ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా సరే మానవుడై పుడితే నువ్వు రోజులో ఖచ్చితంగా కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి? కారణాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలి? కారణాన్ని తెలుసుకోవడానికే ధ్యానం చేయమన్నారు మహర్షులు. ఏమీ లేకుండా ఊరికే శూన్యంగా కూర్చోమని చెప్పలే. ఏమీ లేకుండా శూన్యంగా కూర్చుంటే జడుడు అయిపోతాం. ఎందుకని? బుద్ధి మందగించేస్తుంది. దానికి ఏం పని చెప్పలేదుగా. కాళ్ళు చేతులు కట్టేసుకుని ఇలా కూర్చున్నామండి. కళ్ళు మూసుకున్నా నీ లోపల ప్రపంచం నీకు కనబడుతుందా లేదా? నీ బయట ప్రపంచం అయితే కనపడకుండా కళ్ళు మూసుకోగలిగేవు, కానీ నీ లోపలి ప్రపంచం కనపడకుండా ఎలా మూసేస్తావు? ఏమిటది? మేము 2009లో వెళ్ళాం. వెళ్ళిన నుంచి కరెక్ట్గా చేసుకుంటున్నాం. డైలీ ఉదయం 4-3 వెళ్ళడం. నేనైతే కరెక్ట్గా శ్వాసనే గమనించాను. ఫ్యాన్ ఉన్న ఆపేసేవాడిని. అట్లా ఒకరోజు శ్వాసను గమనిస్తుంటే శ్వాస క్లియర్గా కనిపిస్తుంది. ఏది బొడ్డు కాడ నుంచి గమనిస్తున్నా, పైకి కింద కానీ ఉన్నట్టు ఉండి భూమి మధ్యన శ్వాస ఆగిన తర్వాత ఒక పెద్ద వెలుగు. అది ఈ కళ్ళతో చూడలేదు. ఆ వెలుగు ఆనందం, విపరీతమైన ఆనందం అన్నమాట. అసలు ఇంక చెప్పలేని ఆనందం. ఇక దేనివల్ల ఇంతవరకు రా అసలు లేదు. చెప్తా చూడండి. అలాంటి ఆనందం వచ్చింది, బాగా వచ్చి అసలు ఆలోచనలు పూర్తి ఆగినట్టు నాకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత అనిపించింది మా ఋషులంతా దీని గురించి ఏమైనా తప్ప చేస్తున్నారు. ఆగండి, ఇక్కడ ఎందుకే చెప్పేది. ఇప్పుడు నేను ఏదైనా మనకు కనపడింది అనుకోండి. ఇప్పుడు మీకు ఏదో కనపడింది అన్నారు. ఇప్పుడు మీ లోపల నుంచి కనపడిందా, బయట నుంచి కనపడిందా? లోపల నుంచి. అంతేనా కాదు? అంటే
మీ లోపల ప్రకాశం ఉందని ఒప్పుకోవాల్సిందే. అసలు మామూలు ప్రకాశం కాదు, ఏదైనా కానీ నీ లోపల ప్రకాశం ఉందని ఒప్పుకోవాల్సిందేనా కదా? నీ లోపల ప్రపంచం ఉందా లేదా? ఇప్పుడు ఉన్నట్టే ఉంది కదా. ప్రకాశము ప్రపంచము రెండూ ఉన్నాయి. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు ప్రకాశానికే ఇవ్వాలి. కానీ మనం దేనికి ఇస్తున్నాం? ఈ బయట వాడికి ఇస్తాం. ప్రపంచానికి ఇచ్చాం. ప్రపంచానికి. ముందు లోపల సంగతి చెప్తున్నా. అంటే లోపల నువ్వు ఎప్పుడైతే ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చావో బయట కూడా ప్రకాశము ఉంది, ప్రపంచము ఉంది. బయట సూర్యప్రకాశం ఉందా లేదా? ఉంది. దాని మీద ఆధారపడే ప్రపంచం ఉందా లేదా? మరి జాగరూకులై గమనిస్తే నువ్వు బయట కూడా ఏం చేస్తున్నావు? ప్రకాశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రపంచానికే ప్రాధాన్యత. అవునా కదా? ఎందుకని? లోపల ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉన్నావు. ఏం తేడా లేదు. లోపల ఎప్పుడైతే నువ్వు ప్రకాశానికి ప్రాధాన్యత ఇచ్చావో బయట కూడా అప్పుడు దేనికి ఇస్తావు? ప్రకాశానికే ప్రాధాన్యత ఇస్తావు. అర్థమైంది? ఎందుకండి ఎందుకు ఇవ్వాలి నేను అసలు ప్రకాశానికి ప్రాధాన్యత? ఏం ప్రపంచానికి ప్రాధాన్యత ఇస్తే వచ్చిన నష్టం ఏంటి? మహర్షులు చెప్పిన సూచన అన్నమాట ఇది. ఏం చెప్పారు వాళ్ళు? నాయన ప్రపంచం అనేకంగా ఉంది, ప్రకాశం ఏకంగా ఉంది. నీ లోపలైనా సరే ప్రపంచం ఎలా ఉంది? అనేకంగా ఉంది. ప్రకాశం ఎలా ఉంది? ఏకంగా ఉంది. నువ్వు అనేకాన్ని గనక పట్టించుకుంటూ పోతే అనేకమే అవుతావు. ఏకాన్ని గనక గుర్తిస్తూ పోతే ఏకమే అవుతావు. సో ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాం. ఇందాకేం చెప్పాం? జ్ఞానం అంటే ఒక సూత్రం చెప్పాం. ఏమిటది? కార్యం కళ్ళెదురకుండా కనబడుతూ ఉంటే కారణం స్ఫురించడమే జ్ఞానం. న్యాయమూర్తి కోర్టులో కూర్చుని ఉన్నాడు. ఆ పక్కన ఈ పక్కన వాదనలు జరిగినాయి. అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, వాడు అలా చేసాడు, ఇలా ఏదో చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆ జరుగుతున్న పనికి కారణమేమిటో గుర్తించగలిగిన వాడు న్యాయమూర్తి. అంతేనా కాదు? కేవలం సాక్ష్యాలే కాదు అతనికి, ఆ సాక్ష్యాల వలన అది ఎందుకు జరిగింది అనే నిర్ణయం అతనిలో స్ఫురించాలి. గుడ్డిగా చేయకూడదు. అవునా కదా? సాక్ష్యాలను బట్టి గుడ్డిగా చేశాడనుకోండి, ఆయన న్యాయమూర్తి అవ్వడం, అన్యాయమూర్తి అవుతాడు. అర్థమైందా? కాబట్టి న్యాయమూర్తి నిర్ణయాన్ని ఎవరు ఎదిరించడానికి వీలు లేదన్నాం. ఒక్కసారి జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నువ్వు ఎదిరించడానికి అవకాశం లేదండి అన్నాం. ఎందుకని అలా ఇచ్చాం? ఆయన కార్యాన్ని చూసి కారణాన్ని స్ఫురింపజేసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాడు చెప్పిన దాన్ని అజ్ఞాని కాదనడానికి వీల్లేదు. కార్యస్థితిలో ఫలిత స్థితిలో ఉన్నవాడు అజ్ఞాని. ఇక్కడి వరకే వికాసం వచ్చిందనుకోండి, దానికి అజ్ఞానం అని పేరు. అజ్ఞానం అంటే తీసేయదగిందని కాదు, లేకపోతే వాడికి ఏం తెలియదని కాదు. ఆ దృష్టితో వాడకూడదు. అజ్ఞానం అంటే ఏమిటంటే కార్యము ఫలితం వరకే వికాసం వచ్చింది. వాడికి కూడా మనసు ఉంది, వాడికి కూడా బుద్ధి ఉంది, వాడికి కూడా వివేకం ఉంది. కానీ ఎంతవరకు పనిచేస్తుంది? పని ఫలితం అంతే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం ఆలోచిస్తాడు? ఏం పని చేద్దాం, ఏం ఫలితం రావాలి, ఏం పని చేద్దాం, ఏం ఫలితం. అంతే. పుట్టుక నుంచి పోయేదాకా వాడి జీవితం అంతా మనసు దేని చుట్టూ తిరుగుతుంటుందంటే పని ఫలితం, పని ఫలితం అంతే. ఇప్పుడు కొద్దిగా వికాసం వస్తే అంటే ఎవరైనా ఇది కాదు నాయన, దీనిలో విచక్షణ ఉండాలా అక్కర్లేదా నీకు? ఈ పని మంచా చెడ, ఈ ఫలితం మంచా చెడ, ఈ ఫలితం శ్రేయస్సునిస్తుందా బంధాన్ని ఇస్తుందా? ఈ ఫలితం నీకు శ్రేయస్సునివ్వాలి, అంతే కదా? శ్రేయో మార్గాన్నే పాటించాలని భగవద్గీత చెప్పింది. మానవులందరూ శ్రేయో మార్గాన నడవాలి, ప్రేయో మార్గాన నడవకూడదు. ప్రేయో మార్గం బంధాన్ని ఇస్తుంది, శ్రేయో మార్గం మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఏమిటి శ్రేయో మార్గం అంటే అని అడిగాడు. మన తరఫున అర్జునుడు అడిగాడు. నాయన, ప్రేయో మార్గంలో అనేకత్వంగా ఉంటుంది. ప్రపంచాన్ని వెంబడించి పోతాడు వాడు ప్రేయో మార్గం. ఎందుకంటే ఇది ప్రియం, అది ప్రియం, ఇది ప్రియం, అది ప్రియం అంటూ వెళ్తాడు, అంతే కదా?
ఒకడికి బజ్జీలు ప్రియం, ఒకడికి స్వీట్లు ప్రియం, ఒకడికి పులిహార ప్రియం. అలా అనేక రకాలుగా ఈ ప్రియం మారిపోతూ ఉంటుంది. మనం కూడా చిన్నప్పుడు ప్రియం ఏమిటి? అమ్మ పెట్టిన ఆహారమే ప్రియం. తర్వాత ఇక పెరిగిపోయింది అది. ఎక్కడ ఆగిందా? ఏమన్నా ఆగలేదుగా. మరి 1000 పదార్థాలు తినేసాం ఇప్పటికి. ఏమైనా మనం సంతృప్తి చెందామా? 1001 ఎక్కడుందో అడుగుతున్నాం. అంతేనా కదా? మరి ఇప్పుడు ఇది ప్రేయో మార్గమా, శ్రేయో మార్గమా? అంతేనా కదా? ఇప్పుడు ఆహారం అనే దాని మీదనే మనం శ్రేయో మార్గానికి మారలేకపోతే మరి మనం జ్ఞానంలో ఎలా మారుతాం? జ్ఞానం కూడా 2 భాగాలు, ప్రేయో మార్గము, శ్రేయో మార్గం. ప్రేయో మార్గము వ్యవహార జ్ఞానం. వ్యవహారంలో జ్ఞానం ఉండాలా వద్దా? ఉండాలి. లేకపోతే వ్యవహారం ఎలా చేస్తావు? చేయలేవు. కానీ అదేం మార్గం? ప్రేయో మార్గం. శ్రేయో మార్గం లోపలికి ఏకంగా ఉండాలి. బయటైనా ఏకంగానే ఉండాలి, లోపలైనా ఏకంగానే ఉంటే అది శ్రేయో మార్గం. లోపలైనా అనేకంగానే ఉన్నాడు, బయటైనా అనేకంగానే ఉన్నాడు. అప్పుడు అదేమైంది? ప్రేయో మార్గం అయింది. ఇలా గుర్తించాలి నువ్వు మొట్టమొదట. నీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు? అంటే నీ మనసు ఎక్కడ సంతృప్తి చెందుతోంది ఇప్పుడు? అనేకత్వంతో సంతృప్తి చెందుతుందా, ఏకత్వంతో సంతృప్తి చెందుతుందా? గుర్తించాలా వద్దా ఇప్పుడు? అంటే మనసును గుర్తించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? మనసుతో కలిసిపోయి ఉండాలా, మనసు కంటే విడిగా ఉండాలా? ఎందుకని? ఈ గోడని మనం గుర్తించామండి. గుర్తించామంటే అర్థం ఏంటి? గోడ కంటే వేరుగా ఉన్నాను. గోడతో కలిసిపోతే ఇక గుర్తించేదేమీ లేదు. అర్థమైందా? కాబట్టి జ్ఞానంలో శ్రేయో మార్గంలో మొదటి మెట్టు గుర్తించటం. దేనైనా సరే, చిన్న పిల్లవాడికి గుప్పెట్లో వాడి గుప్పెడు మూసుకోవడం తెరవడం వాడి సరిగా రాదు కదా. ఆవాలు పోసామనుకోండి, ఏమవుతుంది? వాడు ఇలా అంటాడు అని కింద పోతాడు. అయ్యయ్యో అని కింద పారబోసావురా అంటాడు. వాడి కింద పారబోయడమూ తెలియదు, పట్టుకోవడమూ తెలియదు. పక్కన ఉన్న పెద్ద ఆయన ఏమన్నాడు? వాడి చేతిలో ఆవాలు పోయడం ఏమిటి? వాడికి ఆ తెలివి లేదు కదా. ఇప్పుడు వాడి తెలివి లేని చేతి వాడిలో ఆవాలు పోసి ఆ పోసిన వాడి తప్పు. అంతేనా కాదా? కాబట్టి మనం కూడా అనేకమైనటువంటి పనులు పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఈ తెలియక ఆచరిస్తాం. ఏది ప్రేయో మార్గమో ఆలోచించలేదు, ఏది శ్రేయో మార్గమో ఆలోచించలేదు. అసలు ఆలోచించలేదు, చేసేస్తున్నాం అంతే. మరి చేసేస్తే ఫలితాలు వస్తాయా రావా? ఎవరు అనుభవించాలి? ఎవడు చేస్తే వాడే అనుభవించాలి. అంతేనా కదా? వేరే పక్కన అనుభవించమని చెప్పొచ్చుగా, కుదరదు. అంతేనా కదా? అయితే ఈ ఫలితాలకు బాధ్యులుగా నలుగురిని పెట్టారు. ఎవరు వాళ్ళు? సరాసరి చేసినవాడు కర్త. చేసినవాడెవడు? కర్త. రెండో వాడెవడు? కారయిత. అంటే నువ్వు ఈ పని చేస్తూ ఉంటే బాగుంటుందిరా అని ఆయన చెప్పాడు. అర్థమైందా? ఈయన కారణం, నువ్వు కార్యం. కార్యంలో కర్త ఉన్నాడు, కానీ ఈ కర్త ఒక కారణం చేత చేస్తున్నాడు ఆ పనిని. అర్థమైందండి? మాస్టారు పిల్లవాడిని కొట్టాడు. పిల్లాడు ఏదో తప్పు చేశాడు, మాస్టర్ కొట్టాడు. ఈ పిల్లాడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రికి చెప్పాడు. తల్లిదండ్రి ఏం చేయాలి? ఒకటి విషయం తెలుసుకోవాలి, ముందు పిల్లాడిని శిక్షించాలి. ఎందుకని? మాస్టర్ జ్ఞాని, పిల్లవాడు అజ్ఞాని. అజ్ఞాని చెప్పిన కంప్లైంట్ మీద జ్ఞాని మీదకి వెళ్ళకూడదు. కానీ మనం ఏం చేసాం? మమకారంతో పిల్లాడు చెప్పిన దాని మీద మాస్టర్ మీదకి వెళ్ళి. అర్థమైందా? ఏమైంది అప్పుడు? మాస్టర్ ఏం చేశాడంటే ఈ పిల్లాడిని పెట్టించుకోవడం మానేశాడు. ఎవరికి నష్టం వచ్చింది? ఎంత నష్టం వచ్చింది? శాశ్వతంగా నష్టం వచ్చింది. పైగా అది జీవితంలో మారదండి. అది వాడు చిన్నప్పుడు నేర్చుకోలేని అంశాలు పెద్ద అయినాక నేర్చుకునే అవకాశం లేదు అసలు ఇంక వాడికి. అంతేనా కదా? ఏం జరిగింది ఇప్పుడు? పొరపాటు తల్లి తండ్రి ఆలోచించలేదు. మాస్టర్ కొట్టడం కొట్టకపోవడం సంగతి కార్యం, అది కారణం సంగతి తర్వాత.
ముందు అసలు నువ్వు జ్ఞాని మీదకి వెళ్ళడం పొరపాటు. ఎందుకు పొరపాటయ్యా అంటే వాడు వదిలేస్తే ఈ పిల్లవాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు, వీడి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అంతేనా కదా? కానీ వాళ్ళ ప్రపంచంలో మనం ఏం చూస్తున్నాం? కారణం ఏమిటంటే మన లోపల కూడా అలాగే ఉన్నాం. ఈ మనస్సు ఎటువంటిదయ్యా అంటే పిల్లవాడు. మనస్సు ఎవరు? పిల్లవాడు. ఆ బుద్ధి ఎవరయ్యా అంటే మాస్టర్. బుద్ధి ఎవరు? మాస్టర్. ఈ బుద్ధి ఎప్పుడూ వీడికి చెప్తా ఉంటుంది, వీడు అది తిందాం, ఇది తిందాం, అది చేద్దాం, ఇది చేద్దాం. మనసు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటుంది. అది సైలెంట్గా ఉండమని మనసు ఎప్పుడూ చెప్పదండి. మనసు ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటి చేయమంటూ ఉంటుంది. బుద్ధి ఏం చెప్తుంది? ఎందుకురా నీకు ఇప్పుడు, కాస్త సైలెంట్గా ఉండు, ప్రశాంతంగా ఉండు. బుద్ధి ఎప్పుడు ఇలా చెప్తుంది, చెయ్యి కానీ ప్రశాంతంగా చెయ్యి, తక్కువ చెయ్యి, అవసరమైనంత చెయ్యి, మీద బరువు అయిపోయేటంత చెయ్యి మాక అని బుద్ధి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మరి మనం బుద్ధిని అనుసరించాలా, మనసును అనుసరించాలా? కానీ దేన్ని అనుసరిస్తున్నాం? మరి బుద్ధిని అనుసరించాలంటే ఏం చేయాలి? గుర్తించాలి. ముందు ఇందాక చెప్పే గుర్తించడమే జ్ఞానం. గుర్తించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తే నీ పరిగెట్టే మనసు ఎలా పరిగెడుతోందో గుర్తించవచ్చు. నువ్వేం చేయటంలా అప్పుడు భౌతికంగా ప్రపంచంలో బాహ్యంగా ఏమైనా చేస్తున్నావా? ఏం చేయటలే. కానీ లోపల మనసు చాలా పనులు చేస్తుంది. రకరకాల సినిమాలను సృష్టిస్తుంది. అది రకరకాల ఆకారాలు కూడా వస్తాయి, రకరకాల వికారాలు కూడా వస్తాయి, రకరకాల భావాలు కూడా వస్తాయి. ఇవన్నీ ధ్యానం చేసేటప్పుడు మొదటి దశల్లో వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మరి గుర్తించాలి. గుర్తిస్తే ఏమిటంటే ప్రయోజనం? గుర్తించినప్పుడు నువ్వు బుద్ధి. గుర్తించినప్పుడు నీ స్థానం ఎవరు? బుద్ధి. నువ్వు అప్పుడు ఆ సినిమా కాదు, నీ లోపల జరిగే సినిమా కాదు. నువ్వు అప్పుడు ఆ సినిమాని ప్రేక్షకుడుగా సాక్షిగా చూస్తున్నావు. మరి అప్పుడు గుర్తించావు, ఏం చేయాలి? స్పందించకు. రెండో మెట్టు. మొదట ఏం చేయాలి? గుర్తించాలి. స్పందించకు అంటే అర్థం ఏమిటి? నీకు సపోజ్ పాములు అంటే భయం ఉంది, ధ్యానానికి కూర్చున్నావు, ఏమవుతుంది? అవే వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు భయపడిపోవాలా, ఎదిరించాలా, ఏం చెయ్యాలి? వచ్చింది, గుర్తించావు, కానీ ఏం చేయకూడదు? స్పందించకూడదు. తటస్థంగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఏమైపోతుంది? కరిగిపోతుంది. కళ ఎలా వచ్చిందో అలాగే కరిగిపోతుంది. అర్థమైందా? కరిగిపోయినాక నీకే తెలుస్తుంది అక్కడ పాము లేదు. ఇప్పుడు కరిగిపోవడానికి ఏం చేయాలి? ఏం చేయకుండా ఊరకుండు, చూస్తూ ఉండు అంతే. ఏం చేయకు దాన్ని. కళలో వచ్చిన పాముని ఏం చేస్తావు? ఇళ్ళలో వచ్చిన పామునైతే ఏమైనా చేయవచ్చు, కానీ కళలో వచ్చిన పాముని ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. మరి ఏం చేయాలి? గుర్తించు, ఏమి స్పందించకు, ఊరకుండు. అంటే ధ్యానంలో రెండో మెట్టు. మొదటి మెట్టు ఏమిటి? ఇప్పుడు గుర్తించాలి. రెండో మెట్టు ఏం చేయాలి? ఊరకుండాలి. ఊరకుంటే నీ అనేకత్వం అంతా, లోపల ప్రపంచంలో అనేకత్వం ఉందని చెప్పాను కదా, ఆ అనేకత్వం అంతా వచ్చిపోతూ ఉంటుంది. వచ్చిపోవడం, అలలు ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో అలా వచ్చిపోతూ ఉంటాయి. కొంతకాలానికి అలలు అణిగిపోతాయి. కొంతకాలానికి. ఎందుకని కొంతకాలానికి? వెంటనే అయిపోవచ్చుగా. ఎందుకని? మనం లోపల చాలా కాలం నుంచి గోడౌన్లో చాలా వేసాం. అవి వేసినవన్నీ ఏమవుతాయి? అలా వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సాక్షిగా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే అవి నిదానంగా కరిగిపోతాయి. కరిగిపోతే నాకేమిటండి ప్రయోజనం? మన ఎప్పుడు అదేగా అడిగే ప్రశ్న. నాకేమిటి ప్రయోజనం? ఓ ప్రయోజనం ఉంది. బయట ప్రపంచంలో ఇక వాటిని వెతకవు. లోపల ప్రపంచంలో నీకు ఏవైతే ఉన్నాయో అవే నువ్వు బయట ప్రపంచంలో పొందే ప్రయత్నం చేస్తావు. అర్థమైందా? ఇవాళ ఇంతకీ 4 కాళ్ళ ఆహారం వేద్దామా, 2 కాళ్ళ ఆహారం వేద్దామా, 6 కాళ్ళ ఆహారం వేద్దామా అని ఎక్కడొచ్చింది? మొదట లోపల ప్రపంచంలో వచ్చింది. నీ దగ్గర ఉందా ఇప్పుడు? అది లేదు. ఏం చేస్తావు?
ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని ప్రయత్నం చేశాడు బాహ్య ప్రపంచంలో. బాహ్య ప్రపంచంలో ఈ ప్రయత్నానికి ఆధారం ఏమిటి? ఆ లోపల ప్రపంచంలోదే. అంతేనా కదా? ఈ లోపల ప్రపంచాన్ని ఇలా పరిష్కరించేశాం, కరిగిపోయింది. ఇక ఆ స్ఫురణ లేదు, ఇక ఆ రకమైన కోరిక లేదు, ఇక ఆ రకమైనటువంటి ఆశయం లేదు, ఇక ఆ రకమైన ప్రియం అనేది లేదు. ఏమైపోయింది అప్పుడు? ఇక దానికోసం ప్రయత్నం చేయవు. ఎవడో పాతకాలం పూర్వకాలం వాడు వచ్చాడు, నువ్వు పూర్వకాలంలో అలా తిన్నావు కదరా, ఇలా తిన్నావు కదరా, ఇప్పుడు ఎందుకు మానేసావురా, నేను పెట్టిస్తా పదా ఏమంటాడు? నా లోపల ప్రపంచంలో ఆ ఆసక్తి, ఆ కోరిక, ఆ ప్రియత్వం పోయింది. దాని ఎడల నాకు ఆసక్తి లేదు, ఆ విషయం ఎడల నాకు ఆసక్తి లేదు. ఆ విషయం నాకు ప్రస్తుతం విషం, ప్రస్తుతం. ఒకప్పుడు అమృతం కావచ్చు, అప్పుడు అజ్ఞానం. అప్పటికి ఇప్పటికి ఏం మారేవరా అని అడిగాడు. ఎదిగాను అన్నాడు. ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎదిగాను. 5 ఏళ్ల పిల్లవాడికి 50 ఏళ్ల పిల్లవాడికి సున్నానేనండి తేడా అంటే ఎట్లాగా? సున్నా కాదు తేడా, అనుభవం, జీవితానుభవం. 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర జీవితానుభవం లేదు, 50 ఏళ్ల వాడి దగ్గర జీవితానుభవం. మరి ఏమయ్యాడండి? ఏం జరిగింది ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో? అంటే ఎదిగాడు. ఎక్కడ ఎదిగాడు? బయట ఎదిగేయడం, బయట ఎదగడం అని చెప్పామా? లోపల ఎదిగాడు. వాడికి విచక్షణ తెలిసింది. ఏం విచక్షణ తెలియాలి అని అడిగాను. ఇంతవరకు తెలిస్తే చాలా అన్నాం, చాలన్నా. ఇది 2వ మెట్టు మాత్రమే. ఏది విషయం, ఏది విషం, ఇది నీకు తెలియాలి. తెలియకుండా పూజ చేసుకుంటున్నావు, అది అజ్ఞానం. ఏమి పుచ్చుకుంటున్నావు? కళ్ళ ద్వారా ఆహారం పుచ్చుకుంటున్నావు, చెవుల ద్వారా పుచ్చుకుంటున్నావు, జ్ఞానేంద్రియాలు అన్నింటి ద్వారా ఆహారం పుచ్చుకుంటున్నావు. ఏం పుచ్చుకుంటున్నావు అనే వివేకం లేకుండా పుచ్చుకున్నావు. ఏమైపోతుంది? అజ్ఞానం. ఇప్పుడేమొచ్చింది మనకి? ఓహో, బాహ్య ప్రపంచంలో నుంచి నేనేం పొందాలి అనేది నాలో ఉంది, కానీ బయట లేదు. బయట సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈశ్వరుడు అన్నిటికీ అవకాశం సమానంగా ఇచ్చాడు. నీకు జీవించడానికి అడిచాడు, వాటికి అంతే ఇచ్చాడు. పశుపక్షి ఆదులే కాదు, చెట్లు చేమలకు కూడా అలాగే ఇచ్చాడు. అవునా కదా? మరి అలా ఉన్నప్పుడు సహజంగా మరి నువ్వు ఆ వివేకంతో జీవించావనుకోండి, అప్పుడు నీకేమొచ్చినట్టంటే ప్రాథమిక వికాసం. ఇది చాలదండి అన్న, ఈ ధ్యానం చాలదు, ఇది కేవలం ప్రాథమిక విద్య మాత్రమే. ఏం చేయాలండి? పైన 5 వివేకాలు. నీకు విచక్షణ వివేకం అనేది, నీకు వివేకం అనేది 5 స్థాయిలలో రావాలి. అది లోపల రావాలి, బయట వచ్చేది కాదు. అది వివేకం బయట వస్తుంది ఎవరికైనా, అది రాదు, అది లోపలే రావాలి ఎప్పటికైనా సరే. ఇది ఉప్పా నిప్పా అంటే చిన్నపిల్లవాడికి ఉప్పు తెలీదు, నిప్పు తెలీదు, రెండింటినీ పట్టుకుంటాడు వాడు, చేయగలుగుతుంది వాడు. వివేకం అన్నవాడు పట్టుకోకుండానే తెలుసుకోగలిగాడు, ఇప్పుడు పని చెయ్యకుండానే తెలుసుకోగలిగాడు. కాబట్టి మొట్టమొదటి వివేకం నిత్యానిత్య వస్తు వివేకం, 2వ వివేకం ఆత్మానాత్మ వివేకం, 3వ వివేకం కార్యకారణ వివేకం, 4వ వివేకం సదసద్వివేకం, 5వ వివేకం దృగ్దృశ్య వివేకం. ఈ 5 స్థాయిలలో నీకు లోపల పరిణామం రావాలి, వివేకం రావాలి. వచ్చిన వాడు ఎవరయ్యా అన్న, ఏంటి దానివల్ల ప్రయోజనం? వస్తే జ్ఞానం వస్తుంది. ఈ 5 వల్ల ఏమిటి వస్తుందయ్యా అంటే జ్ఞానం వస్తుంది, అంతే. అంతే, ఇంకంతకుమించి వేరే ఏం రాదు. ఏం పోతుంది అన్న? అజ్ఞానం పోతుంది. పోయేదేమిటంటే అజ్ఞానం పోతుంది, అంతే. నీకేం తెలుస్తాయి? ఆ 5 లక్షణాలు తెలుస్తాయి. ఏమిటి ఆ 5 లక్షణాలు? ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది కార్యం, ఏది కారణం, ఏది సత్, ఏది అసత్, ఏది దృక్కు, ఏది దృశ్యం. ఇవి తెలుస్తాయి నీకు, అంతే. మరి ఇవి తెలియాలంటే ఏం చేయాలండి? ధ్యానం చేయాలా, పూజలు చేయాలా, జపాలు చేయాలా, యాగాలు చేయాలా, హోమాలు చేయాలా, ఏం చేయాలి? నవవిధ భక్తి మార్గాలు చాలా ఉన్నాయి కదా. సంకీర్తనం, పాటలు పాడాలా,
అని అడిగితే ఏం చెప్పారు? అన్నీ చేయాలి. ఒక్కటే చేస్తే ఈ జ్ఞానం రాదయ్యా నీకు. నీకు ఈశ్వరుడు ప్రతిదీ ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి ఇచ్చాడుగా. ఒక్క ఇంద్రియం ఇవ్వలేదుగా నీకు. చెవులు ఉన్నాయి, ఈ వివేకానికి సంబంధించిన మాటలే విను. అర్థమైందా? దీనికి వ్యతిరేకమైనవి విన్నామనుకో అవేమవుతాయి? అట్లా ఆకుపోతాయి. కాబట్టి నీ జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి అంటే నీ ఇంద్రియాలకి ఆహారం ఇచ్చేటప్పుడు ఈ వివేకం కలిగేటట్లుగా ఆహారం ఇవ్వు. అర్థమైందా? ఈ ఆహారం తిను ఆ ఆహారం తినని వాళ్ళు చెప్పలేదు. నీ గోల్ ఏమిటి ఇప్పుడు? ఈ 5 పంచ వివేకాలు నువ్వు సాధించాలి. సాధించడానికి అనువైన జీవితం నీకుండాలి. ఆ జీవితం ఏమిటంటే జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు ఆహారం వేస్తున్నావు మనస్సుకి. ఇప్పుడు ధ్యానం చేసి ఏం చేసావంటే ఆ మనసును కొద్దిగా శుభ్రపరిచావు, ఆ సినిమాలన్నీ కడిగేసావు. ఇప్పుడు కడిగితే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. ధ్యానం వల్ల మొదటి లాభం ఏమిటంటే ప్రశాంతంగా ఉంటావు. మరి ప్రశాంతి అశాంతి అవ్వడానికి కారణం ఏమిటి? అది ఈ పంచ వివేకాలకి సరిపడేటటువంటి జీవితం కాకుండా వ్యతిరేక జీవనాన్ని జీవించాడు. అర్థమైందా? ఆ వ్యతిరేక జీవనాన్ని జీవిస్తే అవన్నీ ఎందులో పడ్డాయి? మళ్ళా లోపల ప్రపంచంలో పడ్డాయి. అంతేనా కదా? మళ్ళీ ఏం చేస్తాయి? అవే వస్తూ ఉంటాయి. దోసకాయతో ఆహారం తిన్నాం అనుకోండి, ఏం త్రేణి వస్తుంది? ఏది తింటే ఆ త్రేణిపే వస్తుంది. ఇలా జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు లోపలి ప్రపంచంలో వేయటం మొదలుపెట్టాడు. అంతకుముందు ఏం చేశాడు? ఏం ఆలోచించలే, వచ్చినవన్నీ వేసేసుకున్నాడు. ఇప్పుడేం చేశాడు? నాకు సరిపడుతుందా సరిపడదా? సరిపడటం అంటే వివేకానికి సరిపడాలి. వివేకం లేని మానవుణ్ణి మనం ఇప్పుడు ఆదర్శవంతంగా ఎవరైనా తీసుకుంటారా? మీ చుట్టుపక్కల 10 మంది ఉన్నారండి, సలహా అడగాలంటే ఎవరిని అడుగుతారు? వివేకం ఉన్నవాడిని సలహా అడుగుతాం. ఆయన్నే ఇంట్లో పెద్ద మనిషి అంటాం. అంతేనా కదా? కేవలం వయసు రీత్యా మాత్రమే పెద్ద మనిషి అని అనం. అవునా కదా? ఎప్పుడైతే అతనికి వివేకం ఉంటుందో, అతనికి వయసు లేకపోయినా ఒరే వాడికి జ్ఞానం ఉందిరా బాబు, వాడికి వయసు లేకపోయినా జ్ఞానం ఉంది, వాడు చెప్పినట్టు నడవండి అంటాం. అంతేనా కదా? కాబట్టి మానవులలో ఆదర్శం ఎలా స్వీకరించాలయ్యా అంటే వివేకాన్ని బట్టి స్వీకరించాలి. కాబట్టి నువ్వు నీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించేటప్పుడు, నీ అంతరింద్రియాలను ఉపయోగించేటప్పుడు ఈ 5 వివేకాలు సాధించేటట్లుగా జీవించాలి. ఇప్పుడు ధ్యాస ఎంత బలంగా ఉండాలి? అనుక్షణము ఎరుకుతూ ఉండాలి, గుర్తుపట్టాలి. ఇది నాకు నిత్యానిత్య వస్తు వివేకానికి పనికొస్తుందా పనికిరాదా? ఆత్మానాత్మ వివేకానికి పనికొస్తుందా పనికిరాదా? కార్యకారణ వివేకానికి పనికొస్తుందా పనికిరాదా? సదసద్వివేకానికి పనికొస్తుందా పనికిరాదా? దృగ్దృశ్య వివేకానికి పనికొస్తుందా పనికిరాదా అని 5 బంగారం గీటురాళ్ళు అన్నమాట ఇవి. అది బంగారం అవునో కాదో చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ గీటురాయి మీద గీయాలి. ఇవన్నీ తెలుస్తుంది. అప్పుడు పనికి వచ్చింది అనుకోండి, ఓకే యాక్సెప్టెడ్. పనికి రాలేదనుకోండి, అప్పుడు నాకు పనికి రాదండి. ప్రపంచంలో ఉంటే ఉండవచ్చు. అంతేనా కదా? ఈ ప్రపంచంలో అందరూ అనేక రకాలైనటువంటి పనులు చేసేటప్పుడు వాళ్లకు ప్రమాదం లేని పనులు చేస్తారు. అంతేనా కదా? ప్రమాదం ఉండే పనులు చేస్తారు ఎవరైనా? ఎందుకని? చేశాడే అనుకోండి, ఏమంటాం? వివేకం లేదరా. ఒక ఆయన కొండ మీద నుంచి నేను దూకుతానని దూకాడండి, ఏమంటాం అప్పుడు? కొండ మీద నుంచి దూకితే ప్రాణం పోతుందనేటటువంటి విషయం తెలిసి దూకాలి కదా నువ్వు. మొట్టమొదటి దూకేటప్పుడు తెలిసి దూకితే నీ ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలో నీకు తెలుస్తుంది. అప్పుడే పారాచూటో లేకపోతే పైన గాలి బెలూనో ఏదో కట్టుకుని దూకుతావు. అప్పుడు నీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అంతేనా కదా? కానీ మరి మనం అలాంటి వివేకం లేకుండా ఇప్పటికి ఎన్ని పనులు చేసి ఉంటాం. మరి అవన్నీ మనలో ఉంటాయా ఉండవా? మరి ఇవన్నీ మరి మనం ఎప్పుడు మనం శుద్ధి చేస్తాం? ఎలా శుద్ధి చేస్తాం? అంతే.
వేరే మార్గం లేదు. మారిన జీవితం జీవిస్తేనే నీకేమైనా అది ప్రయోజనం. మారకుండా ఒట్టి నేను చిలక పలుకులు చెప్పానండి, ఏమైపోతుంది? దానికి పెద్దలు ఏం చెప్పారంటే, పట్టుబట్టి చిలకకి రామ 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 అంట నేర్పించవచ్చు, కానీ ప్రాణం పోయేనాడు ఏముంటుంది? కీచుమంటుంది. పక్కన చిలకలు అలా కీచుమంటు ఉంటాయి. మరి దాని సహజ లక్షణం అది, అంతేనా కాదా? మనలో శాశ్వతంగా పరిణామం చెందినటువంటి సహజమైన పరిణామంగా జ్ఞానంగా మారినటువంటి జీవితం గనక మనలో ఉంటే అదేమైంది? నీకు చివరి కాలంలో కూడా ఉపయుక్తమైంది. అర్థమైందా? అదే నేను ఇప్పుడు ప్రపంచంలో అందరూ చెప్తున్న పద్ధతుల్లో ఓ 10 మాటలో, ఓ 10 సిద్ధాంతాలు, ఓ 10 శ్లోకాలు, ఓ 10 పాటలు, ఓ 10 పుస్తకాలు చదివానండి. చదివి అర్థం చేసుకుని చెప్పడం మొదలుపెట్టేసి నేనే గురువుని అన్నానండి. ఏమైపోతుంది? అంటే వచ్చిన వాళ్ళు ఏం గమనిస్తారు? ఇప్పుడు నేను చెప్పేదానికి చేసేదానికి సమన్వయంగా ఉందా లేదా, అది కదా చూసేది. మీ పిల్లాడు ఉన్నాడండి, మీరేదో చెప్తారు, ఆదర్శాలు చెప్తారా చెప్పరా, మంచి మాటలు చెప్తారు కదా, వాడేం గమనిస్తాడు? మనం ఆచరిస్తున్నామో లేదో గమనిస్తాడు. మనం ఆచరించలేదనుకోండి, వాడు ఏమంటాడు? ఓహో, ఇవి చెప్పడానికే పనికొస్తాయి కానీ చేయడానికి పనికిరావన్నమాట అనుకుంటాడు. అంతేనా కాదు? మరి పెద్ద అయిన తర్వాత ఏరా నీకు చిన్నప్పటి నుంచి చెప్పా కదా, నువ్వు ఎందుకు చేయలేదురా అంటే వాడేమంటాడు? ఆచరణాత్మకమైన జ్ఞానం నీ నుంచి వాడికి అందలేదు. ఇప్పుడు గురువు నుంచి శిష్యుడికి ఏం అందాలి? అంటే వేదాంతం 2 రకాలు. ఒకటేమిటి? వాచా వేదాంతం, అంటే ఆచరించం. వాచ ధ్యానం చేస్తే మంచిదండి, ఆయన చేయడు. విచారణ చేస్తే, ఆత్మవిచారణ చేస్తే మంచిదండి, ఆయన చేయడు. అర్థమైందా? పంచ వివేకాలతో జీవిస్తే మంచిదండి, ఆయన జీవించడు. అప్పుడు ఏమైపోతుంది? అసలు చెప్తున్నా మీకు, ఎవరో ఎవరిని నేను ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈయన నాకు గురువుగా పనికొస్తాడని శిష్యుడు అనుకోవాలి. నేను నీ గురువునని ప్రపంచంలో ఎప్పుడు చెప్పకూడదండి. ఈశ్వరుడే చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పే అసలు ఏమండి, వాళ్ళతో పోల్చుకోవడానికి వాళ్ళకున్న లక్షణాలన్నీ మనకున్నాయా? ఆ మిగిలిన 99 లక్షణాలు వద్దు, ఈ ఒక్క లక్షణమే సరిపోతుందంటే ఎట్లాగా? ఇది అజ్ఞానయుతమైన పద్ధతి అండి. అంటే ఎలాగంటే చెప్తాను మీకు. తాతగారు మంచి దిట్టంగా అన్ని బట్టలు వేసుకుని బాగా తయారై వెనక చేతులు పెట్టుకుని అటు ఇటు నడుస్తూ ఉంటాడు. మనవాడు ఏం చేశాడు? అనుకరిస్తాడు. అర్థమైందండి? అనుకరించినంత మాత్రాన్ని ఇప్పుడు ఈ మనవడు తాత అయిపోతాడా? మరి ఇప్పుడు వాళ్ళు మాంసాహారం తిన్నారన్న ఒక్క లక్షణాన్ని మీరు అనుసరిస్తే మీరు శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు అయిపోతారా? ఎలా అవుతారండి? వాళ్ళ జ్ఞానం ఏమిటి, వాళ్ళ బలం ఏమిటి, వాళ్ళ సామర్థ్యం ఏమిటి? వాళ్ళు జగద్గురువులు, వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు. వాళ్ళు గురువులు, వాళ్ళు దేవుళ్ళని ఎవరికి పరిచయం చేయక్కర్లేదండి. ఎవరెవరికి పరిచయం చేయాలి? భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారండి. శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించమని, శ్రీకృష్ణుని ఆరాధించమని ఎవరెవరికి పరిచయం చేయక్కర్లే. ఎందుకని? అది మరి మనం, నా ప్రశ్న ఒకటేనండి, మన ఇంట్లోనే చాలామంది ఉన్నారా లేదా? మన కుటుంబీకులు, మన బంధువులు, ఆయన భగవంతుడండి అని చెయ్యి ఎత్తి దండం పెట్టే దశలో మనం జీవిస్తున్నామా? ఆయన మహానుభావుడండి అనే జీవితాన్ని మనం జీవించామా? జీవించలేదే. జీవించామా? ఎందుకంటే మన తోడబుట్టిన వాళ్ళే మనల్ని అట్లా గుర్తించడం లేదు. అవునా కదా? మనతో కలిసి జీవించేటటువంటి పిల్లలు, భార్య, వీళ్ళే నువ్వు జ్ఞాని అంటే ఒప్పుకోరు. అవునా కదా? అంటే మన ప్రభావం మనతో పాటు కలిసి జీవించేవాడి మీదే లేదు. మరి మనం చెప్పుకునే అవతార పురుషులు ఇప్పుడు కోట్లాది మంది మానవుల మీద ప్రభావితమైన వాళ్ళు. వాళ్ళ పేరు రామనామాన్ని ఆధారంగా చేసుకుని కోట్లాది మంది తరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రూపంతో కూడా పని లేదండి, ఒట్టి నామంతో ధరించిన వాళ్ళు.
మరి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళ జ్ఞానంలో ఉంది. అర్థమైందండి? శ్రీరామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకన్నాం? ఆయన ఏ సంకటం వచ్చినా సరే ధర్మాన్ని తప్పలేదు. జీవితంలో ఆయనకేమి ఒడిదుడుకులు రాలేదా? ఓళ్ళు వచ్చినాయి. ఆయన సమర్థత ఎంతంటే ఒక్కడే 14,000 మంది రాక్షసులు ఖరదూషణాదులను ఒక్కడే సంహరించేస్తాడు. అది కూడా ఘడియ కాలంలో. మరి మనలో ఉన్న మనసును కంట్రోల్ చేసుకోమంటే మన వల్ల కావడం లేదు. చేసే పని ఒకటి చెయ్యొద్దురా అంటే చేయకుండా ఉండలేకపోతున్నావు. మనకి పోలికి ఇప్పుడు ఎవరితో? ఏకంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. మనం ఎవరిని ఎదిరిస్తున్నామయ్యా అంటే, ఎవరిని కాదంటున్నామయ్యా అంటే, ఎవరైతే జన్మతః జ్ఞానంతో వచ్చారో వాళ్ళని విమర్శించినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం అవుతామా? చాలామంది చూడండి, వాడు ఏవైతే జీవితంలో సాధించలేదో అవన్నీ వేస్ట్ అంటుంటాడు. ఎందుకని? వాడికి చేత కాదు కాబట్టి. ఎందుకంటే అవన్నీ అంటాడు. నువ్వు సాధించి అవి ప్రయోజనం లేదు అంటే అప్పుడు నువ్వు సమర్థుడివి. అసలు నువ్వేమి సాధించలేదండి, ఏమి సాధించకుండానే అప్పుడే నువ్వు వాచాగా చెప్పేసేవన్నీ ఏమైపోతుంది? ఉపయోగం. కాబట్టి ఇవాళ ఉన్న ప్రపంచంలో ఉన్న పెద్ద చిక్కేంటంటేనండి, ఆచరణశీలమైనటువంటి జ్ఞానం, అనుష్ఠాన వేదాంతం కావాలని వివేకానందుడు మనకి స్వాతంత్ర్యం రాకముందు వాళ్ళు వీళ్ళంతా, అంటే 100 ఏళ్ల క్రితమే వివేకానందుడు చెప్పాడు, భారతీయులకి కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళు తెలిసింది ఆచరిస్తే చాలన్నాడు. ఎందుకని మధ్యలో పారంపర్యంలో పోయింది. మధ్యయుగాలలో ఏమైందంటే అనేక దేశాలు అనేక ప్రపంచంలో అనేక మతాలు అనేక దేశాలు మన మీద దాడి చేసినప్పుడు మనం కొన్ని వేల సంవత్సరాల మధ్యలో ఈ జ్ఞానాన్ని కోల్పోయి వాచాగానే మిగిలిపోయింది, అనుష్ఠానంలో రాలేదు. అర్థమైందండి? అనుష్ఠానం ఉంటే తప్ప నీకు అనుభవానికి రాదు. 2 ఉంటాయండి జ్ఞానాలు ఎప్పుడూ కూడా. ఒకటేంటి, గుర్తించడానికి పనికి వస్తుంది కానీ అనుభవం ఉండదు. మరి దాన్ని నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? ఒప్పుకోలేవు కదా. నువ్వు మీ శ్రీమతి గారు నాకు వంటలన్నీ తెలుసండి అని పెళ్లి చూపులకు వెళ్ళారండి. ఏమ్మా నీకు వంటలు వచ్చా అని అడుగుతామా, వంటలు తెలుసా అని అడుగుతామా? మనం ప్రశ్న ఏం అడిగామంటే పొరపాటు అడిగాం, వంటలు తెలుసా అని అడిగాం. ఆవిడేమంది? నాకు ప్రపంచంలో బోల్డ్ వంటలు తెలుసండి అని. మనం ఏం భావించాం? తెలుసు అంటే వచ్చు కావచ్చు అనుకున్నాం. పెళ్ళైన తర్వాత చేయమన్నాం, నాకు తెలుసు అని చెప్పాను కానీ వచ్చు అని చెప్పానా అని. ఏమైపోయింది అప్పుడు? ఇంత తేడా ఉంటుంది. శిష్యుడే గురువుని నిర్ణయం చేసుకోవాలి, ఈయన నాకు పనికి వస్తాడా, నీకు వంటలు వచ్చా అని అడగాలి కానీ నువ్వు వంటలు తెలుసా అని అడగకూడదు. అర్థమైందా? తెలుసా అంటే ఏం చేస్తాడు వాడు? అప్పుడు అయిపోతుంది, ఫినిష్డ్. అప్పుడు నీకు కూడా జ్ఞానం ఎక్కడ దాకా వస్తుంది? తెలియదు అన్న దశ నుంచి తెలుసు అన్న దశ వరకే వస్తుంది కానీ అనుభవ జ్ఞానం రాదు. అర్థమైందండి? అందుకని పూర్వం అంటే సరైన సాంప్రదాయకులు ఉపదేశం అంటే ఎట్లా ఉండేదంటే, పొద్దున్న రమ్మనేవాడండి. పొద్దున్న రమ్మని తర్వాత గురు పూజ అనుష్ఠానం ఆ విధానం అంతా చేయించి ప్రసాదం భుజించి మధ్యాహ్నం అందరూ తత్వాలు సాంఖ్య తారక అమనస్క తత్వాలన్నింటినీ పాటలుగా పాడుతూ సాయంత్రం వరకు ఉండి ప్రదోష కాలానికి అంటే సాయంత్రం 4 నుంచి మరల గురు పూజ ప్రారంభించి 6 వరకు గురు పూజ చేసిన తర్వాత 6 తర్వాత మరల ధ్యానం, అందరూ ధ్యానం చేయాలి. వీళ్ళు వచ్చిన వాళ్ళైనా చేయాలి, గురువుగారు చేయాలి, అందరూ ధ్యానం చేస్తారు. మళ్ళీ ఒక 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత మరలా అప్పుడు ఏమైనా ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. ఆల్రెడీ సీనియర్ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఏమైనా వేయాలంటే గురువుగారిని వేస్తారు. వేస్తే ఆ మధ్యాహ్నము ఆ సాయంత్రము ఆ ధ్యానం అనే అయిపోయిన సమాధినిష్ట అయిపోయిన తర్వాత ఆ సమాధినిష్టలో బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మనిష్టలో ఉండి ఆయన ఆ సమాధానాలకి ఆన్సర్ చెప్తారు. సరే మళ్ళా లేస్తారు, కొద్దిగా ఉపాహారం, తేలికపాటి ఉపాహారం
ఎందుకు రాత్రి అంతా మేలుకోవాలి మరి, సృష్టిగా తినేస్తే పడుకుంటాడు. తేలికపాటి ఉపాహారం తిని పునః మరలా విచారణ చేస్తూ ఉంటారు. ఆత్మవిచారణ, బ్రహ్మాత్మైక్య అనుసంధానం, మహావాక్య విచారణ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక 11 నుంచి గురువుగారు అందరి కళ్ళ ఎదుట సమాధి నిష్టలో అలా కూర్చుని ఉంటాడు ఎరుకతో. అర్థమైందా? పడిపోడు. తెల్లవారుజాము వరకు అలా ఉంటాడు. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు అలా కదలకుండా ఆ సమాధి నిష్టలో అలా ఉండి ఆ తెలివితో బయటకు వస్తాడు. అప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు ఉపదేశం ఇస్తాడు. ఆ దృష్టిని ప్రసరిస్తాడు. ఆ స్పర్శ, ఆ స్థితిలో ఉండి నిన్ను స్పృశిస్తాడు. ఆ స్థితిలో ఉండి నీకు మంత్రోపదేశం చేస్తాడు. తన తపస్సుని నీకు ధారపోస్తాడు. తెల్లారిన తర్వాత మంత్రార్థం చెప్తారు. అందుకు 2 రోజులు అని చెప్పింది. తెల్లారిన తర్వాత మంత్రార్థం చెప్తారు. చెప్పి నీకు ఏ గ్రంథం చదువుకోవాలి, ఆ గ్రంథం, నాయన ఈ గ్రంథం నువ్వు చదువుకోవాలి. ముందు నీ తెలివితో చదువుకో. తర్వాత ఏం చేయాలి? ఆ గ్రంథం పట్టుకుంటారా, నా తెలివితో చెప్తాను. ముందేం చేయాలి? నీ తెలివితో చదవాలి. వచ్చి చెప్పాలి, నీకేం అర్థమైందో చెప్పాలి. ఇది నాకు ఇది చదివితే ఇదిగో ఇట్లా అర్థమైందండి. అప్పుడు నా తెలివితో చెప్తా. నీ తెలివితో వాచ్యార్థం అర్థమవుతుంది, నా తెలివితో లక్ష్యార్థం అర్థమవుతుంది. ఈ పంచ వివేకాలకి అన్వయం అయ్యేటట్లుగా ఒక్కొక్క వాక్యాన్ని వివరించి చెప్తాను. ఒక వాక్యమే చదువుతాడు అంతే, ఏం పుస్తకం అంతా చదవడు. ఆ ఒక వాక్యానికే ఈ 5 స్థాయిల్లో చెప్తాను. బాబు, ఇది నిత్యానిత్య వస్తువు యొక్క స్థాయిలో ఇదిగో ఈ సూచనకు అర్థం ఇది, ఇదిగో ఇది ఆత్మానాత్మ, ఇది కార్యకారణం, ఇది సదసద్వివేక్, ఇది దృగ్దృశ్య వివేక్ అని ఆ 5 స్థాయిలని కూడా నీకు ప్రతి సూచనని వివరించి చెప్తాడు. ఏమైపోతున్నప్పుడు నీకు ఈ సూత్రం పట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. అట్లా నీకు ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు సూచనని నీకు అనేక రకాల వాక్యాలు శాస్త్రంలో ఉన్న వాటిని ఇట్లా ఎప్పుడైతే వివరించి చెప్పాడో నీలో ఇప్పుడు ఒక కొత్త తెలివి వస్తుంది. అంతకుముందు అదే వాక్యాలు చదివితే నీకు ఈ స్ఫురణ లేదు. ఇప్పుడు ఈ తెలివితో చదవడం వచ్చేస్తుంది, అభ్యాసం చేసేవ్వకుండా. ఏదైనా చదువు నువ్వు భగవద్గీత చదివావా, లేకపోతే భాగవతం చదివావా, లేకపోతే మరో కథార్థాలు చదివావా, ఏం చదివావా అనేది ప్రశ్న కాదు అక్కడ. దానిని అర్థం చేసుకోగలిగే తెలివి మారిపోయింది. ఇప్పుడు నీకు స్ఫురణ వచ్చేసింది. ఇప్పుడు నీకు ఈ స్ఫురణతో చదివాడు. ఇప్పుడు ఈసారి మళ్ళీ వచ్చాడు. వచ్చితే మళ్ళీ ఏమడుగుతాడో అని, సరే నాయన ఏంటి వచ్చావు అంటాడు. అంటే ఇప్పుడు ఈసారి ఏమడుగుతాడు? ఈసారి పుస్తకం ప్రకారం అడగాడు. ఇప్పుడు ఏం తెలివితో అడుగుతాడు? కొత్త తెలివి వచ్చిందిగా, ఇప్పుడు నూతనమైన జీవితం జీవిస్తున్నాడుగా, జీవితంలో నుంచి ప్రశ్న అడుగుతాడు. అక్కడ ఎలా చెప్పాడండి, నాకు ఇలా అర్థమైందండి, నేను ఇలా ఆచరించానండి, ఆచరిస్తే నాకు ఈ సందేహం మిగిలిపోయింది. ఆచరణలోంచి రావాలి ఇప్పుడు సందేహం, పుస్తకాల్లోంచి రాకూడదు. ఇప్పుడు ఏం చేశాడు? అట్లా కాదు నాయన, ఆచరించేటప్పుడు నువ్వు ఇలా కదా ఉండాలి. ఆచరించేటప్పుడు ఎలా ఉండాలి? ఇదిగో ఇలా ఉండాలి కదా, అది నాకు తెలియటం లేదని అంటాడు. కొంతకాలం నాతో పాటు ఉండు, గమనించు, మేము ఎలా ఉంటున్నామో అలా నువ్వు గమనించు, గుర్తించు. అప్పుడేమైపోతుంది? అలా జీవించు. సులభం కదా. ఇప్పుడు మీ తల్లి తండ్రి చెవిలో ఇల్లు కట్టుకు చెప్తే నీకు వచ్చినాయా, లేకపోతే చూసి నేర్చుకున్నావా? 90% చూసి నేర్చుకున్నావు, 10% చెప్పారు. అన్నీ చెవిలో ఇల్లు కట్టుకు చెప్పాలంటే వీలవుతుందా? అట్లాగే వేదాంత పాఠం కూడా గురువు యొక్క అనుష్ఠానం నుంచి, గురువు యొక్క అనుభవం నుంచి, గురువు యొక్క జీవితం నుంచి నేర్చుకోవాలి. అప్పుడేమైపోతుంది? సులభంగా అనుసరించడం. పెద్దలను ఎప్పుడు అనుసరించడం సులభం అండి. ఎందుకని? వాళ్ళలో చెప్పిన ప్రతి మాట ఆచరణ రూపంలో ఉంటుంది. చెప్పిన మాట మాటగా ఉండదండి, అక్కడ చేతగా ఉంటుంది. ఎప్పుడైతే చేతగా ఉందో చేసేయడమే, అనుసరించి సులభమైపోలే. ఇలా ఎవరికైతే ఈ పంచ వివేకాలు సహజమైనయో, నీ జ్ఞానంలో భాగమైనయో, నువ్వు అలా ఉండగలిగావో, ఈ పంచ వివేకాలను ఉండటం ధ్యాస దాని మీద పెట్టాలా వద్దా? ఇప్పుడు
లేకపోతే మామూలుగా అయితే అవుతుందా? అవుతుగా. ధ్యాసే ధ్యానం కదా. అర్థమైందా? ఒక డ్రైవరు కారు తోలుతున్నాడండి, ధ్యాస ఎక్కడ పెట్టాలి? డ్రైవింగ్ మీదే పెట్టాలి. డ్రైవింగ్ అన్న అంశం ఎన్నైనా కావచ్చు, డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టాలి. కానీ వాడు ధ్యాస ఎక్కడో పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? అయిపోతుంది ఇక జీవితం అక్కడితో ముగింపే. ఒక ఫుట్బాల్ ఆటగాడు ఉన్నాడండి, విశాలంగా ఉంటుంది కదా కోర్టు, చాలా పెద్దగా ఉంటుంది. అందులో మరి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆటగాళ్ళు ఉంటారు. బంతి ఒకటే ఉంటుంది. అక్కడ ఆడుతున్నటువంటి మొత్తం ఆటగాళ్ళందరూ దేని మీద దృష్టి పెట్టారు? ఆటగాళ్ళ మీద దృష్టి పెట్టలే, వాళ్ళు ఎంతసేపు బంతి మీదే దృష్టి పెట్టారు. అవునా కాదా? మరి ఇప్పుడు ధ్యాసేనా కాదా? ధ్యానమేగా. అంటే ధ్యానం అంటే మనలో వచ్చిన చిక్కు ఎక్కడ వచ్చేసిందంటే, ఎక్కడో ఒక చోట కాళ్ళు చేతులు కట్టి కూర్చుని చేసే ధ్యానమే ధ్యానము. ఎస్, కరెక్ట్. ప్రాథమిక విద్య ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడండి, వాడికి ఏం నేర్పుతాం ఎల్కేజీలో? వాడికి ఏమైనా పెద్ద పెద్ద విషయాలు నేర్పుతామా? నేర్పం. సిట్ డౌన్ అంటుంది, వీళ్ళందరూ లేచి నిలబడదు. గుడ్ మార్నింగ్ మిస్ అంటారు, వీళ్ళందరూ సిట్ డౌన్ అంటుంది. మళ్ళీ స్టాండ్ అంటుంది. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, చేతులు కూడా, ఫింగర్ ఆన్ యువర్ మౌత్, వేసుకున్నా. సైలెన్స్. ముందు ఇది నేర్పుతా. ఎందుకు? ప్రాథమిక విద్య. కాలేజీకి వెళ్ళేవాడిని ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫింగర్ ఆన్ యువర్ మౌత్ అన్నాం అనుకోండి, ఏమంటాడు? ఏమిటండి ఏం పాఠం చెప్తున్నారు మీరు? అది అయిపోయింది ఏనాడో. ఐఎమ్ ట్రైన్డ్, శిక్షణ అయిపోయింది నాకు, ఎదిగేసే నేను. ఎదిగిన వాడికి ఎదిగిన విద్య, ఎదగని వాడికి ఎదగని విద్య. అంతేగాని ఎదగని వాడి దగ్గరికి వెళ్ళి ఎదిగిన విద్య చెప్పకూడదు, ఎదిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఎదగని విద్య చెప్పకూడదు. చెప్తే ఏమైపోతుంది? ప్రయోజనశీలం కాదు, శ్రేయో మార్గం కాదు. శ్రేయో మార్గం అంటే ఏంటంటే, ఎదిగిన వాడికి ఎదిగిన పాఠం చెప్పాలి, ఎదగని వాడికి ఎదగని పాఠం చెప్పాలి. అందరికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అనకూడదు. అర్థమైంది? ఇప్పుడు అన్ని చోట్ల సాంప్రదాయాలలో ఎలా ఉందయ్యా అంటే, నీ జీవితానికి బాధ్యత తీసుకున్నాడా, నీ ఉపదేశానికి బాధ్యత తీసుకున్నాడా? ఏం చేసుకుంటావు? శిష్యుడు గురువు అంటే శిష్యుడు జీవితానికి కదా గురువు బాధ్యుడు. తల్లి తండ్రి గురువు దైవం అని ఎందుకు అన్నామండి? వాళ్ళు నీ జీవితానికి బాధ్యులు, అంతేనా కదా? ఏదో ఒక మాటకు బాధ్యులు కాదు. ఏదో నువ్వు వచ్చినప్పుడు ఏదో సలహా పారేస్తే అయిపోతే అనుకుంటే లాభంలా. నీ జీవితానికి బాధ్యులు, నేను తీర్చిదిద్దాలి. ఒక శిల్పాన్ని ఎట్టా చెక్కేటప్పుడు జాగ్రత్తగా శిల్పి చెక్కుతాడో అంత జాగ్రత్తగా శిష్యుని జీవితాన్ని తీర్చిదిద్దుతాను అని ఈశ్వరుడు సాక్ష్యంగా గురువు చెప్తాడు. గురువు చెప్పడాన్ని ఉపదేశం అంటున్నాం. ఉపదేశం అంటే అర్థం ఏంటి అసలు? ఈ పంచభూతాలు సాక్షిగా, ఈశ్వరుడు సాక్షిగా వీడి జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను, నా జ్ఞానంతో వీడిని జ్ఞానవంతుణ్ణి చేస్తాను, ఈశ్వరీయమైన జ్ఞానం లభించేటట్టు చేస్తాను అనే వాగ్దానం చేయడం ఉపదేశం. మరి ఇప్పుడు నీ జీవితానికి బాధ్యుడా, లేకపోతే ఆ ఉపదేశం ఇచ్చినంతసేపే బాధ్యుడా? శిష్యుడు కూడా ఎలా ఉండాలి ఇప్పుడు? అలాంటి శరణాగతిలో, సర్వస్వ శరణాగతిలో గురువుని మనసా వాచా కర్మణ వెంబడిస్తూ ఉండాలి. తల్లిదండ్రిని ఎట్లా వెంబడించాడో అట్లా గురువును కూడా వెంబడించాలి. అప్పుడు మాత్రమే నువ్వు దైవీ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని పొందుతావు. అప్పుడు మాత్రమే ఆహా మహానుభావుడు ఆయన చేయెత్తి దండం పెట్టవలసింది అని ఎవరైనా సరే అంటారా అన్నారా? అప్పుడు ఎందుకని? నీ జీవితం. ఇప్పుడు మొదట ఎక్కడ మొదలు పెట్టాం? అనేకమైన ప్రపంచం. అనేకమైన ప్రపంచంలో కలిసిపోయిన వాడిని మనం ఎవరైనా మహానుభావుడు అని అంటున్నాం. ఎందుకని? ఆయన దృష్టి ఎప్పుడు ఎంతసేపు ఏం తిందామా ఏం చేద్దామా అని ఉంటుంది రా బాబు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంతసేపు ఆయన ఏం తింటం గురించే చెప్తాడు. ఏం తింటం గురించి చెప్తే ఇప్పుడు జీవితం అంతా అంతేనా? ఎంతసేపు తింటమేనా అని అడిగామనుకోండి, ఆహారమేరా బాబు మనిషికి అని ఆయన ఆహారం గురించే చెప్తాడు. అప్పుడు ఏమైనా ప్రయోజనం వచ్చిందా? కొన్ని సాంప్రదాయాలు ఏమైపోయినాయి అంటే, ఇట్లాగా
కేవలం ఆహారంలో మార్పులు తేవడం అన్నదానికే పరిమితమైపోయారు. వాళ్ళ దగ్గర అంతకుమించి వేరే విద్య లేదు. మనం తెలుసుకోవాలన్నమాట. ఓహో, ఈ స్కూల్లో ఇంతవరకే ఉంది వీళ్ళకి. ఇప్పుడు మనం అర్జెంటుగా వాడిని పిహెచ్డీ చేసి నాకు పిహెచ్డీ చెప్పమంటే వాడు చేస్తాడా? చేయడు. మనమే మనకు తగిన స్కూల్ని ఎత్తుక్కోవాలి. కానీ అసలు ప్రాథమికవే. కాకపోతే నేనేమంటాను, ఆహారం అంటే నోటి ద్వారా తినేది ఆహారం కాదు, జ్ఞానేంద్రియాలు అన్నింటి ద్వారా తినేది ఆహారం. మనస్సుకు ఆహారం. ఎందుకండి, అన్నము వలన మనసు తయారవుతుంది. అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు, నీరము యొక్క సూక్ష్మాంశము ప్రాణమగు. చెడు నీళ్లు తాగామనుకోండి, అక్కడ తేడా వస్తుంది. ప్రాణం బాగాలేదండి అంటే, ఏమైందిరా? నేను ఎక్కడో నీళ్లు తాగానండి, తేడా వచ్చేసి నీళ్లు సరిపడలేదండి. చూడండి, ప్రయాణంలో మనం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగామనుకోండి, ఏమంటాం తిరిగి వచ్చి? బాగలేదండి అంత. ఏమైందిరా? నేను ప్రయాణంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగామండి. ఎంత డైరెక్ట్గా ఎఫెక్ట్ పడిపోతుంది చూడండి. ఇప్పుడు ఏం చెప్పాము? అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు, నీరము యొక్క సూక్ష్మాంశము ప్రాణమగు. ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్న ఎగునో నాడే ఎరుక సున్న సుమి. అంటే ఏంటి? దాన్ని వాళ్ళు విపరీతార్థంలో ఎలా స్వీకరించారో చెప్తా మీకు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పంచ వివేకాలు అన్నం. పెద్దలు ఏ దృష్టితో చెప్పారంటే, ఈ పంచ వివేకాలు నిర్ణయించడానికి జ్ఞానం ఉండాలా వద్దా? ఆ జ్ఞానం అన్నం. ఈ అన్నం అన్నం కాదు. ఆ పంచ వివేకాల నిర్ణయం చేసే వివేక శక్తి ఏదైతే ఉందో అది జ్ఞానం, అది ఎరుక, అది అన్నం. అన్నమన్నా ఎరుకన్నా జ్ఞానమన్నా అన్నీ ఒకటే వాళ్ళ దృష్టిలో. ఎందుకని? నువ్వు దాని చేత కదా ఆధారంతో, జ్ఞానం అనే ఆధారంతో నీ జీవితం నడుస్తుంది, అన్నం అనే ఆధారంతో కాదు. అర్థమైందా? కాబట్టి ఆ జ్ఞానం పొందినవాడెవడు? ఇప్పుడు నేను. ఈ పంచ వివేకాలు ఎవరు పొందారండి? నేనే. సాధన చేశా కదా, బోల్డ్ సాధన చేశా కదా, అనేక సాధనలు చేసి పొందానండి అని నేను మిగిలిపోయాడు. ఈ పంచ వివేకాలు పొందిన తర్వాత కూడా ఎవడు మిగిలిపోయాడు? నేను మిగిలిపోయాడు. ఏ నేను? వాడు ఏకంగా ఉన్న నేను. అంతకుముందు నేను ఎక్కడున్నాడు? విషయాలలో ఉన్న అనేకంగా ఉన్న నేను. ఇప్పుడు ఏ నేను పోయాడంటే ఈ పంచ వివేకాలు సంపాదించడం వల్ల ఈ అనేకంగా ఉన్న నేను పోయాడు. ఈ ఏకంగా ఉన్న నేను మిగిలిపోయాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఏకంగా ఉన్న నేను పరములో లేదుగా అని పరమును సూచించారు. మనం చూడండి, రోజువారీ జీవితంలో పరమాత్మ అంటాం, అంటే ఆత్మకు పరమైన వాడు. పరబ్రహ్మ అంటాం, అంటే బ్రహ్మమునకు పరమైన వాడు. చూడండి, ఇట్లా పరశబ్దం చాలా చోట్ల వేస్తాం మనం, అవునా కదా? శక్తి అన్నాం అనుకోండి, పరాశక్తి. శక్తికి కూడా పరమైనటువంటి స్థితి ఒకటి ఉంది. మరి నేను ఉన్నాను, నేను లేను. ఆ పరంలో ఏం జరిగిందయ్యా అంటే నేను లేను. యువతల ఏం జరిగింది? నేను ఉన్నాను. అవతల ఏమైంది? నేను లేను. ఎవరైనా చనిపోయారనుకోండి, పరమపదించారండి అంటాం. అక్కడ కూడా పరశబ్దమే. అంటే పదము అంటే ఈ శరీరం, ఈ శరీరంలో నుంచి వేరే శరీరానికి వెళ్ళిపోయాడు. పరము ఇందులో లేడు ఇప్పుడు ప్రస్తుతం, పరం అయిపోయాడు. అది పరమపదించటం. అర్థమైందా? ఇట్లా మన పూర్వీకులు అందుకని ఏం చేశారు, మన రోజువారీ మాటలలో కూడా ఈ పరం అనే శబ్దాన్ని మనకి అందించారు. చిన్నపిల్లవాడికి అన్నప్రాసన రోజున ఏం పెట్టాలి? పరమాన్నం పెట్టాలి. చూడండి, ఏదైనా పండగ వస్తే ఏం చేస్తారండి? పరమమైన అన్నం. పరమాన్నం కాదు అది, పరమమైన అన్నం. రోజు తినేది అన్నం. ఆ రోజు పండగ రోజు నా అమ్మ ఏం చేస్తుంది? పరమాన్నం చేస్తుంది. ఇంకా పరమాన్నం చేసిన రోజు మిగిలిన ఏం అక్కర్లేదు ఇక. అంటే అర్థం ఏంటి? నువ్వు అన్నగత ప్రాణివి కాదు, దివ్యమైన వాడివి. ఈ అనేకత్వాన్ని పోగొట్టుకున్నావు కదా, ఆ ఏకత్వాన్ని కూడా పోగొట్టుకో. నేనన్న అహాన్ని పోగొట్టుకో.
ఇది అహంకారం. అనేకమైన నేనేమిటి? అహంకారం. ఆ నేనేమిటి? అహం, దివ్యాహం. ఇదేమో జీవుడనే నేను, అదేమో దేవుడనే నేను. ఆ దేవుడనే నేనుకి పంచ వివేకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పంచ వివేకాలని మనం ఏకాగ్రతతో, ధ్యాసతో, ధ్యానంతో, లక్ష్యంతో జీవించి సాధించాలా, పుస్తకాలు చదవాలా? సాధించామే అనుకోండి, అప్పుడు మనలో ఏం మిగిలిపోతుందట? దేవుడు నేననే నేను మిగిలిపోతుంది. ఇప్పుడు ఆ దేవుడు నేననేది జ్ఞానం. జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానం అండి, తేడా లేదు రెండింటికి. మనకు అర్థం కావడానికి దేవుడు అంటున్నాం అంతే. అదే సృష్టికి ముందు ఏముందండి? జ్ఞానమే ఉందంతే. ఆ జ్ఞానమే దేవుడై ఉన్నది. అర్థమైందా? మనకు అర్థం కావడానికి సాకారంగా ఇలా పెట్టుకున్నాం, అది నిరాకారం. జ్ఞానం సాకారమా నిరాకారమా? నిరాకారం కదా. మరి మొదట్లోనే ఆ నిరాకార స్థితికి వెళ్ళలేవుగా. అందుకని సాకార పద్ధతిగా ప్రయత్నం చేసి నిరాకార స్థితిలో నిలకడ చెంది. నిలకడ చెందితే ఎవరు నిలకడ చెందారని అడిగాను. నేనేనండి అన్నావా లేదా? అక్కడ కూడా ఆ నేనును విడిపించేస్తే మోక్షం. ఆ నేను వరకు వెళితే ముక్తి. ఈ సాకార నేను నుంచి ఆ నిరాకార నేను వరకు గనక నిర్ణయమై నువ్వు అలా ఉండగలిగితే 3 అవస్థలలో, 3 అవస్థలు ఉన్నాయా లేవా? ఏమిటవి? మెలకువ, కళ, నిద్ర. ఈ 3 అవస్థలు ముందు లేకుండా పోవాలి. నిరాకార నేనుకు 3 అవస్థలు లేవు, సాకార నేనుకే ఉన్నాయి. అంటే ఇప్పుడు గురువు గారిని ఇప్పుడు మనం ఎలా టెస్ట్ చేయాలి? ఎవరు గురువు? ఆయనకి 3 అవస్థలు ఉన్నాయా లేదా చూడాలి. 3 అవస్థలు ఉంటే మనతో పాటే. 3 అవస్థలు దాటిన వాడైతే నిరాకార నేను. అర్థమైందా? 3 అవస్థల్లో కలిసిపోతుంటే సాకార నేను. అర్థమైందండి? కాబట్టి ఎటువంటి గురువుని పట్టుకోవాలంటప్పుడు మనం నిరాకార నేనుగా ఉన్నటువంటి ఆ నిర్ణయం చెప్పగలిగేటటువంటి, అలా జీవింపజేయగలిగేటటువంటి. ఎదురుకుండా సాకారమే ఉంటుంది. ప్రపంచం ఎప్పుడు సాకారమే. నీ చేతిలో ఈశ్వరుడు ఒక బాణలింగం చేతిలో పెట్టామండి. నాయన ఇది జ్యోతిర్లింగం అని నీ చేతిలో పెట్టావు. నువ్వేమన్నావు? చేతిలో శిల పెట్టి జ్యోతిర్లింగం అంటాడు ఏమిటినా? ఈ శిల ఏమిటి? సాధన, సాధనోపాయం ఇది. అర్థమైందా? లక్ష్యం ఏమిటి? జ్యోతిర్లింగం. నీ లోపల ప్రకాశం, నీ బయట ప్రకాశం కలిసిపోయింది. నువ్వు లేవు, ప్రకాశం ఒక్కటే ఉంది. ప్రకాశానికి మెలకువ, కళ, నిద్ర ఉన్నాయా? నిరాకార నేను ఆ కేవల ప్రకాశంగా ఉండిపోయాడు. మరి అది అవసరమా కదా? ఎప్పుడూ కేవల ప్రకాశమే కనబడుతోంది ఇక్కడ, ఇంకేమీ కనబట్టాలి. ఇంకేమీ కనబట్టాల. వాడి శరీరం కనబట్టల్లా, వాడి ప్రపంచం కనబట్టల్లా, వాడి సంసారం కనబట్టల్లా, వాడికి ఇంకేమీ తోచటల్లా. ఏం తోస్తోంది ఎప్పుడు? ఎందుకని? వాడి లోపల ప్రకాశమే ఉంది, వాడి బయట ప్రకాశమే. ప్రకాశం మాత్రమే గుర్తిస్తున్నాడు, ప్రకాశంగానే ఉన్నాడు. మరి ఇప్పుడు వాడు ఏ వివేకంలో ఉన్నట్టు? ప్రకాశం మాత్రమే సత్యం, ఇంకా ప్రపంచం అసత్యం. ప్రపంచం అసత్యం అని చెప్పక్కర్లే ఇప్పుడు అక్కడిగా. ప్రకాశమే సత్యం అంతే. ఏమయ్యా నువ్వేమయ్యా ఇంతకాలం సాధన చేసావు కదా, ఏం తెలుసుకున్నావు? ప్రకాశమే సత్యం అని తెలుసు. ఇవి ఒకటే మాట చెప్తాడంతే. అలా ఉండిపోయాడంతే. ఇప్పుడు వాడికి మెలకువలో పని చేసుకోలేదా? నిమిత్త మాత్రంగా సామాన్యమైన పని చేస్తాడు. ఓ విశేషమైన పని నుంచి. కానీ విశేషమైన పని చేయాలంటే కిందకు దిగిరేవాలి. ఆ ప్రకాశ నేనుగా ఉంటే చేయలేడు, కిందకి దిగిరేవాలి. కానీ మరి శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నంత సామర్థ్యం మనకు లేదుగా. ఆయన ప్రకాశ నేనుగా ఉండి అన్ని పనులు చేశాడు, మహాభారత యుద్ధం కూడా నడిపించాడు. కానీ మరి మనం అంత సామర్థ్యం లేదు కాబట్టి సామాన్యమైన వ్యవహారానికి పరిమితించాలి. అర్థమైంది?
అప్పుడు ఏమైపోతుంది? సులభంగా జరిగింది. ఎప్పుడూ ప్రకాశ నేనుగా ఉంటాడు. ప్రకాశ నేను అన్న స్థితి చెడిపోకుండా ఉండేటట్టుగా జీవితాన్ని మార్చేసుకున్నాడు. అవునా కదా? అవసరమా కదా? చాలా అవసరం. ఇలా ఎప్పుడైతే మారిపోయాడో ఇప్పుడు వాడిలో విషయాలను వెతకాలంటే, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ప్రపంచ విషయాలు ఏమైనా చెప్దామంటే, ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, ఏమంటే నువ్వు ఈ షేర్లు కొంటే ఇన్ని కోట్లు వస్తుంది, ఇన్ని షేర్లు వేసి ఇన్ని చేసి ఆ వ్యాపారం చేసి ఏమంటాడు వాడు? నాకు ఎందుకయ్యా ఆ కోట్ల గొడవ, నాకెందుకు? అదేమిట్రా బాబు, ఇన్ని కోట్లు వస్తాయని నేను చెప్తుంటే నువ్వు ఆనందంగా లేవేంటి అంటాడు. ఏమంటాడు? అజ్ఞానం. ఒకటే మాట్లాడాడు. ఏమంటాడు? అజ్ఞానం. ఎందుకని? సర్వత్రా వ్యాపకమై కనబడుతున్న ప్రకాశం నీకు కనబడలేదు. నాకు కనబడుతుంది ప్రకాశం, నీకు కనబడలేదు. సర్వత్రా లేదా? ఉంది. చూడలేకపోతున్నావు, చూపు లేదు, అంధుడివి. అజ్ఞానాంధత. అదే అంధకారం, అజ్ఞాన అంధకారం. ఇప్పుడు నీకేమొచ్చింది? చూపు వచ్చింది. సర్వత్రా వ్యాపకమై ఉన్న ప్రకాశమే నేననే చూపు వచ్చింది. ఇదేమిటిది? ఇది జ్ఞానం. మరి ఇలా పరిణామం చెందాలా వద్దా? మరి పరిణామం చెందడానికి ఏదైనా ఒకటి అడ్డమైందండి. అప్పుడు ఏం చేయాలి? త్యజించేసానంతే. అర్థమైందా? ఏదైనా కావచ్చు, అది ఏదైనా సరే, అది అడ్డం రాగానే ఏం చేయాలి? ఇప్పుడు త్యజించి. అవసరం లేదు. ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అవసరం. అవసరం లేదంటే అవసరం లేదంటే సార్ అవసరం లేదన్నా ఇంకేమైపోయింది? అధిగమించేసేవి అయిపోతుంది. ఇక అబ్బో అది లేకపోతే నేను ఉండలేనండి అన్నాడు. ఏమైపోయింది? అయిపోయింది. ఇక కిందకు వచ్చేసావు. అప్పుడు అజ్ఞానాంధకారంలోకి వచ్చేసి చూసుకోండి. ఎప్పుడు ఇట్లా మొదట జీవితం బాగా సంస్కరించబడాలి. ఇలా సంస్కరిస్తే ఏమైపోయినప్పుడు అజ్ఞానయుతమైన సంస్కారాలన్నీ రద్దయిపోయినాయి. పూర్వం ఏ జీవితమైనా ఉండనివ్వండి, ఈ జ్ఞానయుతమైన జీవితం వచ్చేసేటప్పటికి అజ్ఞానయుతమైన జీవితం అంతా ఏమైపోయింది? రద్దయిపోయింది. ఆ సాధన వలన ఏమైపోయింది? రద్దయిపోయింది. అలా జీవించలేదు, ఆ సాధన చేయలేదు, రద్దయిపోమంటే అయిపోతుందా? ఊరికే వేషం వేసుకుంటాడు అంతే. అర్థమైందా? వేషం వేసుకున్నంత మాత్రం అది అయిపోతావా? ఎప్పుడవుతావు? ఆ సాధన చేయాలి. సాధన అంటే 3 అవస్థల్లో చేయాలి. అంటే ఏం చేయాలండి అన్న? నిద్రని సమాధిగా మార్చుకోవాలి. ధ్యానం అనేవాళ్ళు నేను ఏమంటానంటే, నీ నిద్ర సమాధిగా మారిందా? అప్పుడు నిద్ర లేదు. నిద్ర సమాధిగా మారిన వాడికి ఏం లేదు? నిద్ర లేదు. నిద్ర లేకపోతే కళ ఉందా? కళ లేదు. కళ లేకపోతే నిద్ర, కళ లేకపోతే మేల్కొన్నానని తెలివిందా? పడుకునేటప్పుడు ఎలా ఉన్నాడో లేచినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ తెలివిలో ఏం మార్పు లేదు. మామూలుగా అలా ఉన్నాం ఇప్పుడు మనం అట్లా లేంగా. పడుకునే ముందు ఒకలాగా ఉన్నాం, లేచిన తర్వాత అలాగా ఉన్నాం. లోపల ఏదో పరిణామం జరుగుతోంది. కళలో పరిణామం జరుగుతోంది, నిద్రలో పరిణామం జరుగుతోంది. కొత్త ప్రశాంతి, కొత్త సామర్థ్యం, కొత్త శక్తి నిద్రపోయి లేవడం వల్ల మనం లభిస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు. రోజో ప్రణాళికతో లేస్తాడు. అవునా కదా? ప్రతిరోజు ఒకేలాగా లేవడండి. ఈరోజు లేస్తూనే ఒక ప్రణాళికతో లేస్తాడు. ఇప్పుడు వాడు ఇప్పుడు అనేకమా ఏకమా? అజ్ఞానమా జ్ఞానమా? అర్థమైపోలే. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే నీకు జీవితం మీద అర్థమైందో, ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావో మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకోవాలంటే ధ్యాస పెట్టాలా వద్దా? కాబట్టి ధ్యాసే ధ్యానం. మొదటి మెట్టు ఏమిటి? శ్వాస మీద ధ్యాస. అది కుదిరింది కదా. ఇప్పుడు రెండో మెట్టు చెప్తున్నాను, అందుకని ఇందాకంటే మీకు ధ్యాసే ధ్యానం. అర్థమైందా? మొదటి మెట్టు ఏమిటి? శ్వాస మీద ధ్యాస.
ధ్యాస కుదిరిందిగా. ఇప్పుడు ఏం చేయాలి? ధ్యాసే ధ్యానంగా మార్చుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? మూడో మెట్టు ఏం చేయాలి? ధ్యానం జ్ఞానంగా మారిపోవాలి. ధ్యానం వల్ల ఏమైపోవాలి? జ్ఞానం వచ్చేయాలి. అప్పుడు వచ్చేస్తే ఇహ పరిణ మళ్ళా వెనక్కు రావు, ఇక వస్తావా? ఇక ఇదంతా సాధన చేసి ఆ జ్ఞాన స్థితికి చేరాడండి. ఇప్పుడు మరలా అజ్ఞాని వలె వాడిని జీవించమన్నానండి. ఏమంటాడు? ఇన్నేళ్ల శ్రమ, ఇన్నేళ్ల సాధన చిన్న విషయం కోసం పోగొట్టుకుంటాడా? ఏమంటాడు అప్పుడు? అలా నేను చాలా జన్మలు జీవించే, అదే జ్ఞానం అనుకుని, అజ్ఞానాంధకారమే జ్ఞానం అనుకుని, ఆ అనేకత్వమే సత్యం అనుకుని ఎన్నో జన్మలు జీవించా. ఇంతకాలానికి ఈశ్వరానుగ్రహం వలన ఏకం ప్రకాశమని, నేను ప్రకాశమై ఉన్నానని నిర్ణయం పొందే. ఇంత కష్టాంతో నేను పొందిన దాన్ని చిన్న జిహ్వ చాపల్యం, చిన్న స్పర్శ, శబ్ద స్పర్శ రూపరసగంధాలనే ఆ 5 అంశాల కోసం పోగొట్టుకుంటాడా? ఇంద్రియ విషయాల కోసం. చూడండి, ఎవరైనా అట్లా పోగొట్టుకుంటారా? మీ దగ్గర ఒక వజ్రాల రాశి ఉందండి, బయట వేప విత్తనాలు ఉన్నాయండి. ఈ వేప విత్తనాల కోసం ఈ వజ్రాలు పోగొట్టుకుంటారు ఎవరైనా? ఏమంటాం? ఒకవేళ పోగొట్టుకుంటారు, విలువ తెలియదురా నాయన వీడు అంటామా లేదా? ఇప్పుడు మనం దిగి ప్రవర్తించవచ్చా? జ్ఞాని దిగి ప్రవర్తించవచ్చా? ప్రవర్తించాడే అనుకోండి, ఏమంటాం ఆయన్ని? ఏమయ్యా నీ వయసు ఏమిటి? ఇప్పుడు చూడండి, కొంతమంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా 16 ఏళ్ల పిల్లల్లాగా ఏదో పరుగులు ఎడుతూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటాం? ఏనాయనా తల పండినా తలపులు పండలేదా ఇంకా అని అడుగుతాం. తగ్గి తల పండాలా తలపులు పండాలా? తలపులు పండాలి. తల పండితే ప్రయోజనం ఏముంది? చూడండి, విదేశీ సంస్కృతికి భారతీయ సంస్కృతికి తేడా ఏమిటి? ఇక్కడ చిన్నప్పటి నుంచి తలపులు పండటం మీద ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు తల పండిపోయిన తర్వాత కూడా మరలా ఎలా వివాహం చేసుకుందామా, ఎలా మళ్ళా కొత్త సంసారం పెడదామా అని ఆలోచిస్తారు. వాళ్ళు 80 ఏళ్ళకి 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా సాంసారిక జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి వానప్రస్థం సన్యాసం అనే ధర్మాలు లేవు. వాళ్ళు కేవలం 2 ఉన్నాయి. ఏమిటవి? బ్రహ్మచర్యం, గృహస్థం. బ్రహ్మచర్యం కూడా మన సంస్కృతి ప్రకారం ఉండదు, మనం అన్నట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళు ఎంత తొందరగా గృహస్థాశ్రమం మొదలు పెడదామా అని ఆలోచిస్తారు. వాడు 14 ఏళ్ల నుంచే తెలివి వచ్చిన, విషయ వికాసం వచ్చినప్పటి నుంచే గృహస్థాశ్రమం. ఎవడెవడితో అయినా ఉండొచ్చు. అర్థమైందా? 14 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు వాడి గృహస్థాశ్రమమే. ఇప్పుడు మరి తెలివి ఎప్పుడు ఎందులో పనిచేస్తుంది? ఇంద్రియ విషయాలు, ఇంద్రియ వాంఛలు, అనేకత్వం. అంతేనా కాదు? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రహ్మం రా అని చెప్పాను, ఏమంటాడు? ఎక్కడుందో చూపెట్టమంటాడు. ఇప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే రా అన్నాం, ఎక్కడుందో చూపెట్టమంటే ఏం చెప్పాము? ఇప్పుడు ఉన్నదంతా అదేరా నాయన అన్నాం. ఉన్నదంతా అదంటావేంటి? నాకు బ్రెడ్ బటర్ కనపడుతుంది. నువ్వు పెట్టుకున్నావురా పేరు బ్రెడ్ బటర్, దానికి పేరుందా? చెప్పినా ఏమన్నా? ఎవరు పెట్టారు పేరు? నువ్వే పెట్టుకున్నావు. మా దృష్టిలో ఇదంతా బ్రహ్మమే. ఆహారమంతా బ్రహ్మమే, ఆహారమంతా బ్రహ్మమే, జీవితమంతా బ్రహ్మమే, శరీరం బ్రహ్మమే, ఆత్మ బ్రహ్మమే, ప్రాణం బ్రహ్మమే, మనస్సు బ్రహ్మమే, బుద్ధి బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ సూర్యుడు బ్రహ్మం, ఆ చంద్రుడు బ్రహ్మం, ఈ పంచభూతాలు బ్రహ్మం, ఈ సృష్టి బ్రహ్మం, సకల జీవరాశులు బ్రహ్మం, అన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయ్యా బాబోయ్. ఇది ఏకం అన్న నిర్ణయం కలిగిన వాడు చెప్పేటటువంటి జీవనం. మాట కాదు, జీవనం. అలా ఉంటాడు. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు వాడిలో ఇంకేమైనా దోషం ఎంతడానికి వీలవుతుందా? ఇక ఇంక లేదుగా. వీడికి చివరి సూచన ఒకటే ఒక సూచన. ఏమిటి? పరం. అయిపోతుంది. పరమను చూపెట్టగానే ఈ నేను ఎగిరిపోతుంది. అదే అనేకత్వంలో ఉన్నప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి పరం గురించి చెప్పాం, ఏమవుతుంది?
ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం అది. ఈ అనేకత్వ నేనుని, వ్యవహార నేనుని, విషయాత్మక నేనుని, జీవ నేనుని, దేహమే నేననే నేనుని సంస్కరించలేదు. డైరెక్ట్ చివరి మెట్టు. ఏమంటున్నాడు? ఇది అది, దీన్ని వదిలిపెట్టి అది లేదు కదా, దాన్ని వదిలిపెట్టి ఇది లేదు కదా, ఇది అది ఒకటే కదా, ఇది పోతే అది పోతుంది కదా, అది పోతే ఇది పోతుంది కదా. ఈ 6 మాటలు పట్టుకుంటారు వాళ్ళు. ఎవరైనా ఈ మాటలే చెప్తారండి వాళ్ళు. ఈ 6 మాటలు చెప్పి అయిపోయింది. ఏమంటాడు? ఉన్నది బయలు, లేని ఎరుక, చచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా ఇలాగే అనుకోవాడు. అనుకోగలుగుతాడు. ఎప్పుడు అనుకుంటాడు? ఏకంగా ఉన్నప్పుడు అనుకోగలుగుతాడు, అనేకంగా ఉన్నప్పుడు అనుకోలేడు. అర్థమైంది? ఉదాహరణ చెప్తాను మీకు. పిల్లలు కలిగిన తర్వాత, తండ్రి అయిపోయిన తర్వాత, తండ్రి అంటే భార్యని ఇవాళ ఏంటి స్పెషల్ అని అడగడు. అంతకుముందు అడుగుతాడు. పిల్లలు పుట్టకముందు ఏంటి వాళ్ళు ఏంటి ఏం చేసావు అడుగుతాడు. పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఇంకా భార్యను అడగడండి ఇవాళ ఏమిటి స్పెషల్ అని అడగడు. ఎందుకని? పిల్లలు ఏదో అడుగుతూ ఉంటారో ఆవిడ చేసి పెడుతూ ఉంటుంది, అదే ఈయన కూడా పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం తింటున్నారో అదే పెడతారు వాడికి. ఇతనికి అడగడు ఇంకేమి. అర్థమైందా? ఎందుకని? అలాంటి జీవనాన్ని పెట్టారు మన దగ్గర. భారతదేశంలోనే కనబడుతుంది ఇది, మిగిలిన దేశాల్లో కనబడదు. మిగిలిన దేశాల్లో రోజు స్పెషలే వాడికి. ఇవాళ విశేషం ఏమిటనేది లేకుండా వాళ్ళు జీవించరు అసలు. మన దేశంలో తండ్రి అవ్వగానే నీకు ఒక నియమం పెట్టాం. ఏ నియమం పెట్టాం? నువ్వు అడగకూడదు, నీకు అధికారం కోల్పోయావు. అడిగే అధికారం పోయింది నీకు. ఎందుకు? నువ్వు ఇప్పుడు సామాన్యం, నువ్వు విశేషం కాదు. పిల్లలు విశేషం. అర్థమైందా? నువ్వెవరు? సామాన్యం. నువ్వు వాళ్ళకు ఆదర్శవంతంగా ఉండాలి. వాళ్ళ కళ్ళ ముందు కనబడే గురువువి. ఈశ్వరుడు సామాన్యం, పరమాత్మ సామాన్యం, జ్ఞానం సామాన్యం, విశేషం కాదు. అది విశేషమైతే అహంకారం. ఏ విశేషమైనా అహంకారం. నువ్వు ఎలా ఉండాలయ్యా? సామాన్యం. ఎందుకని అహంకార వర్జితుడుగా నువ్వు వాళ్ళ కళ్ళ ముందు కనబడితేనే తప్ప నీకు వాళ్ళకు అక్షరాభ్యాసం చేసే అధికారం రాదు. తండ్రికే పిల్లలకు అక్షరాభ్యాసం చేసే అధికారం ఇచ్చాం. ఇక్కడ ఎవరిని పిలవక్కర్లే, తండ్రి దిద్దబెట్టేయచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ బాసరకో సరస్వతి క్షేత్రాలకో తిరుపతికో వెళ్ళక్కర్లే అక్షరాభ్యాసానికి. తండ్రే దానికి అధికారి. అక్కడికి వెళ్ళే దిద్దబెట్టేది ఎవరంటే తండ్రే. అర్థమైందా? ఎందుకు? అక్షరుడుగా వాడి కళ్ళ ముందు జీవించే వాడు అక్షర పరబ్రహ్మస్వరూపం తండ్రి. ఇప్పుడు ఆయన ఏదై ఉన్నాడో ఆ స్థితినే ఓం నమ శివాయ సిద్ధం నమః అని వాడికి ఏమీ తెలియదు. వాడికి ఏం తెలుసు? ఓం తెలుసా, నమశివాయ తెలుసా? కానీ మరి ఈయన జ్ఞానంతో ఉపదేశం ఇస్తున్నాడు అక్షరాభ్యాసం రోజున. నాయన ఈ పంచాక్షరీ మంత్రాన్ని సిద్ధింపజేసుకో, నీ చదువుకు లక్ష్యం అది. ఈ చదువు ఎందుకు చదువుకోవాలి? ఈ నమశివాయ పంచాక్షరీ మంత్రాన్ని సిద్ధింపజేసుకో, అందుకు చదువుకుంటున్నావు అని అక్షరాభ్యాసం రోజున అక్షరం అనే జ్ఞానం కలిగినటువంటి తండ్రి దిద్దబెడుతున్నాడు. మరి ఇప్పుడు తండ్రి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పిల్లాడికి ఎప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈయన ఆ అక్షర పరబ్రహ్మం అనే జ్ఞానంతో జీవిస్తున్నవాడై ఉండాలి. అప్పుడు ఆ పిల్లవాడి ఈ తండ్రి చెబితే వింటాడు, ఈ దిద్ద పెడితే తెలుసుకుంటాడు, ఈయనేం చెప్పినా చేస్తాడు, ఈయనేం చెప్పినా ఆ జ్ఞానం కలుగుతుంది. కలుగుతుందా లేదా? మరి అప్పుడు ఏమయ్యాడు? గురుస్థానాన్ని అలంకరించాడు. అవునా? తండ్రే గురువు. 5 ఏళ్ల తర్వాత, అది కూడా 5 ఏళ్ల వరకు తల్లి గురువు. అర్థమైనా? 5 ఏళ్ల వరకు ఎవరు? తల్లి గురువు. 5 ఏళ్ల తర్వాత అక్షరాభ్యాసం తర్వాత చూడండి మన సంస్కృతి ఎంత గొప్పదో. నువ్వు జీవితం అంతా గురువుగా జీవించాలి. గురువు అంటే ఏకమా అనేకమై. గురువులు ఎక్కువ మంది ఉన్నారండి అనొచ్చా? నేను ఒక్కడే గురువు అంటే ఎవరు గురువు కాదని అంటావా? పోనీ ఇప్పుడు మరి
లేదే. నీ తండ్రి నీకు గురువు, వారి తండ్రి వారి గురువు. గురు పరంపర ఇది. ఏవం పరంపరా ప్రోక్తం. పరమాత్మ ఏమని చెప్పాడు అర్జునుడికి? నేను నీ కొత్తగా ఏం చెప్పడం లేదురా బాబు, సృష్టి ఆది అని సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడు ఇక్ష్వాకుకి చెప్పాడు, ఇక్ష్వాకు మనువుకి చెప్పాడు, మను అలా వరుసగా అందరూ చెప్పుకున్నారు. మధ్యలో మర్చిపోయారు మీరు. ఈ జ్ఞానం పోయింది, విషయం బలపడిపోయింది. ఇప్పుడు నీకు మళ్ళీ ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. బోధించడం కాదు, గుర్తు చేస్తున్నాను. నువ్వు ప్రకాశస్వరూపుడవని, నువ్వు సత్యస్వరూపుడవని, నువ్వు జ్ఞానస్వరూపుడవని, నువ్వు సాక్షి స్వరూపుడవని, నువ్వు ఆనంద స్వరూపుడవని నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేస్తున్నాను. అదే గురువు చేసే పని అంతే. సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద స్వరూపాలు నీవని నీకు గుర్తు చేశాడు. ఆ తెలివి వచ్చింది నీకు. ఇప్పుడు ఏ తెలివిలో ఉండిపోయావు? ఇక ఏ తెలివి? కొత్తగా ఏ నిర్ణయం అయిందో ఆ నిర్ణయంలోనే జీవించేసి. ఇప్పుడు జ్ఞానవంతమైన జీవితమా అజ్ఞానవంతమైన జీవితం? చూడండి, మరి ఇట్లా సంస్కరించబడాలా వద్దా? మొట్టమొదటి అప్పుడు చెప్పాలి పరం. ఇప్పుడు ఈ సంస్కరించకుండానే వాడికి ముందు మనం పరమును సూచించేసామండి, ఏమైపోతుంది? పెద్ద బండెడు బూడిదలో ఒక 2 చుక్కలు పన్నీరు వేసాం, ఏమవుతుంది? ఏం ప్రయోజనం? ఆ పన్నీరు కూడా వృధానే కదా. అందుకని మనం ఎప్పుడైనా సరే జీవితాన్ని ఇట్లా ఒక్కొక్క మెట్టు. ముందేం చేయాలి? శ్వాస మీద ధ్యాస. తర్వాత ఏం చేయాలి? ధ్యాసని ధ్యానంగా మార్చాలి. తర్వాత ఏం చేయాలి? ధ్యానాన్ని జ్ఞానంగా మార్చాలి. తర్వాత ఏం చేయాలి? జ్ఞానాన్ని పరంగా మార్చాలి. ఆఖరి మెట్టు అనమాట. అర్థం? ఇట్లా మీ జీవితం అంతా సాధకుడుగా జీవించావా లేదా? అప్పుడే అనుభవం వస్తుందండి, లేకపోతే అనుభవం రాదు. సాధనానుభవం లేదనుకోండి, నీకు అది సహజం అవ్వదు. మాటగా ఉన్నటువంటి జ్ఞానం సాధన చేయకపోతే అనుభవానికి రాదు, అది సహజం అవ్వదు. అప్పుడు మరి పునః జన్మ వస్తుందా రాదా? ఎందుకని? నీలో ఆశలు పోలేదు, ఆసక్తులు పోలేదు, విషయవాంఛలు పోలేదు, గుణబలం పోలేదు. 3 గుణాలు అలాగే ఉన్నాయి, సంస్కారాలు అలాగే ఉన్నాయి, వాసనలు అలాగే ఉన్నాయి, వాంఛలు అలాగే ఉన్నాయి. అనేకత్వం పోలేదు, ఏకత్వం రాలేదు. మరి సృష్టి చక్రం దాన్ని బట్టి కదా నడిచేది. మరి సిద్ధులు మహానుభావులైన వాళ్ళు పునర్జన్మ లేకుండా ఎలా వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇవేమీ లేకుండా పోయిన నిలబడ్డారు కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు ఏవి వాళ్ళ జీవితంలో లేవు. చూడండి, శంకర భగవత్పాదులు నిరసించాలంటే శంకర భగవత్పాదులు చేసినంత పని మనం చేసామా? నేను 32 ఏళ్లలో 4 సార్లు కాలి నడకన హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు తిరిగాడు. మనం సంచి వరకు వెళ్ళలేదు. మాటల్లో ఎవరిని నిరసించేస్తున్నాం? ఆయనకేం తెలుసండి అంటున్నాం. మనం అన్నంత మాత్రాన వాళ్ళ గొప్పతనం తగ్గిపోతుందే? తగ్గదు కదా. అలాగే శివరామ దీక్షితులు ఈ పరం గురించి చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు? ముందు యోగ వాసిష్టం, ఆ తదుపరి జ్ఞాన వాసిష్టం, ఆ తదుపరి బృహద్వాసిష్టం. వాసిష్ఠత్రయం అంటారు. అంటే వశిష్ఠ మహర్షి 3 కలిపి చెప్పాడు. మొట్టమొదటి చెప్పిన ఆయన ఎవరు? వశిష్ఠ మహర్షి. అర్థమైందండి? అందులో నుంచి మళ్ళా కొద్దిగా జ్ఞానపాఠ సారాంశం వరకు వేరు చేశారు. అదేమైంది? జ్ఞాన వాసిష్టం. దాంట్లోంచి పరముని నిర్ణయించే విధానాన్ని వేరు చేశాడు. అదేమైంది? బృహద్వాసిష్టం. మరి మేమే కొత్తగా చెప్పామంటే అన్నీ ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని చెప్పబడినవే. ప్రస్థానత్రయం, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటిలో ఉన్నవే మనకు అర్థమయ్యేటి చెప్పుకుంటున్నాం. అర్థమైందండి? ఆ తెలివి, ఆ సంస్కృత భాష మన దగ్గర లేదు కాబట్టి మన భాషలో, మన అవగాహనతో, మన జీవితంలో మనం సరిపడేట్టు చెప్పుకుంటాం. భాగవత కృష్ణదేశిక ప్రభువులు ఎందుకు ప్రచారంలోకి వచ్చారు?
ఆయన తేట తెలుగులో చెప్పేశారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు, నీరము యొక్క సూక్ష్మాంశము ప్రాణమగు, ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్నయగునో నాడయరుక సున్న సుమి. తెలియలేదు. ఇప్పుడు ఇదే సంస్కృతంలో కూడా చెప్తాం. అప్పుడు నీకు రాదు కదా ఆ భాష. ఉపయోగం ఎవరికి? సంస్కృత భాష వచ్చినవాడికి. ఇప్పుడు ఇదే మాటలు అరబీ భాషలో చెప్పారండి, మనకు తెలియదు కదా, అర్థం కాదు కదా. ఉదాహరణ చెప్తాను. మన వేదాలన్నింటినీ కూడా ఫ్రెంచ్లోకి అనువదించారు. మొట్టమొదట ఫ్రెంచ్ దేశస్తులు గుర్తించారు వేద విజ్ఞానాన్ని. గుర్తించి వాళ్ళు పట్టుకుపోయారు. తర్వాత జర్మనీ వాళ్ళు పట్టుకుపోయారు. ఇలా ఆ దేశస్తులు ఈ విజ్ఞానాన్ని మొత్తాన్ని వాళ్ళ భాషలోకి అనువదించేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ విజ్ఞానం వాళ్ళకి లభించిందా? లభించలేదు. మన భాషలోనే ఉంటాయి, వీలు కాదు. చూడండి, ఇప్పటికీ మనం తెలుగు నిఘంటువుల గురించి మాట్లాడినప్పుడు బ్రౌన్ దొరగారు రాసిన నిఘంటువునే ప్రామాణికంగా తీసుకోమండి. మరి బ్రౌన్ దొరగారు ఇంగ్లాండ్ నుంచి కదా వచ్చాడు, కానీ ఆయన విశేషమైన సేవ చేశాడు భాషకి. ఆ నిఘంటువు లేకపోతే చాలా పదాలకు అర్థం తెలిసేది కదా మనం. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటే ఆయన జ్ఞానం ఉందా లేదా అంటే ఉంది, కానీ ఏ జ్ఞానం ఉంది? భాషా జ్ఞానం, ఆత్మజ్ఞానం లేదు. ఇప్పుడు మనం గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఎటువంటి వాడిని ఎంపిక చేసుకోవాలి? సచ్చీలవంతుడై ఉండాలి, సదాచారవంతుడై ఉండాలి. అతని జీవితం ఎట్లా ఉండాలి? సచ్చీలంతో ఉండాలి, సదాచారంతో ఉండాలి. అర్థమైంది? ఇంకేం ఉండాలి? సల్లక్షణాలు ఉండాలి. అతనిలో ఏముండాలి? సల్లక్షణాలు అంటే సమత్వం, సమదర్శనం. సల్లక్షణాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఉంటేనే అతను ఆ గురుపీఠానికి అలంకారానికి సరిపోతాడు. ఇంకే ఉండాలి? అంతరంగంలో సద్దర్శనం ఉండాలి. ఎప్పుడూ ఆ ప్రకాశ దర్శనంలో ఉండినవాడే, సర్వకాల సర్వావస్థలు. వాడికి నేను శరీరం అని స్ఫురించకూడదు. అలాంటి స్థితిలో ఉండిపోతే ఇప్పుడు సహజ సమాధి అంటారు దాన్ని. దేశము కాలము నీకు స్ఫురించనటువంటి దశలోకి నువ్వు సర్వవ్యాపక ప్రకాశంగా సర్వసాక్షిగా నువ్వు నిలకడ చెందినప్పుడు అప్పుడు ఏమైపోయింది? ఎప్పుడూ సమాధే, సహజ సమాధి అంటారు అన్నమాట. వీళ్ళు బ్రహ్మనిష్ఠులు అంటే వీళ్ళు నిర్వికల్పంగా ఉంటారు, వీళ్ళకి సంకల్ప వికల్పాలు ఏముండవు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఆదర్శవంతులు కదా, మహానుభావులు కదా. వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారండి నీకు, అది ఉపయుక్తం అవుతుందా అవుతా? వాడు మామూలు మాటలేమి, ఇచ్చకంపు మాటలేం చెప్పడు. వాడు నీ జీవితానికి పనికొచ్చేవే చెప్తాడు. అది కూడా శ్రేయో మార్గమే చెప్తాడు, ప్రేయో మార్గం అసలు. అలాగే అతని వ్యవహార శైలిలో కూడా ఎక్కడ అపశబ్దాలు కానీ, అశౌచం కానీ, అసంభావనలు కానీ ఇవేమి ఉండవు. ఒక్క మాట ఎంతసేపు మాట్లాడినా ఒక్క మాట పొల్లు పడదండి, అంత వజ్రాలు తూచినట్టుగా మాట్లాడతాడు. చూడండి ఎంత సాధికారత ఉంటుందో వాడి దగ్గర. మరి మనం మాట్లాడితే అలా మాట్లాడతాం, వజ్రాలు తూచినట్టు మాట్లాడతాం. ఆలోచించడం లేదు అసలు మాట్లాడేటప్పుడే. అసలు విమర్శించడానికి రెండో వాడేవాడండి. ఉన్నదంతా బ్రహ్మము, ఉన్నదంతా ప్రకాశం అంటే అసలు విమర్శించడానికి రెండో వాడేడి? విమర్శిస్తున్నామంటే అర్థం ఏంటి? ఇంకా మనం ఆ ఏకత్వ స్థితికి చేరలేదని అర్థం. మనం రోజు మొత్తం మీద ఎవరిని విమర్శించకుండా ఉంటున్నామా? వాడు బాగలేడండి, వీడు బాగలేడు, వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు. మరి బ్రహ్మనిష్టలో ఉంటే అలా చెప్పొచ్చా? అలా వ్యవహరించవచ్చా? కానీ ధ్యానం అన్న మాటను సామాన్యమైనటువంటి ప్రాథమిక దశలోనే తీసుకోకూడదు. ఇదంతా ధ్యానమే. ఎందుకని ఈ ధ్యానం జ్ఞానంగా మారిపోతుంది. ఇట్లా అయితే జ్ఞానం శాశ్వతం, జ్ఞానం సహజం కూడా. అది అర్థమైందా? చాలామంది ఇక్కడ పొరపాటు పడి ఏమనుకున్నారంటే ఒక విగ్రహంలాగా బిగుసుకుపోవడమే ధ్యానం అనుకుంటాడు. అది మొదటి దశల్లో అవసరం, ఎవరు కాదన్నారు.
పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో భగవద్గీతలో చెప్తాడు, సమగ్రీవ శిరోకాయ. నిటారుగా నిలబడు, నిటారుగా కూర్చో, ఎప్పుడు వాలిపోయి కూర్చోమాట, నిటారుగా కూర్చో, ఇలా ఎప్పుడు దృష్టి ఇలాగే ఉంచుకో, అటు ఇటు కదలమాక, చెదిరిపోకుండా ఉండు. మరి ఇప్పుడు ఇవన్నీ అవసరమా కదా? అవసరమే. కానీ అదొక్కటే ధ్యానం అనుకుంటే తప్పు. లెక్కలు వచ్చా అంటే ఎక్కాలు వచ్చా అన్నాడు ఒక ఆయన. అంటే ఎక్కాలు రాకుండా లెక్కలు రావు, కానీ ఎక్కాలు మాత్రమే లెక్కలంటే ఎట్లాగా? సరిపోతుందా? ఇది కూడా అంతే. సో ఇలా ధ్యానం చేయడం ఏంటి? ఎక్కాలు నేర్చుకోవడం. దీని మీద ఏం చేయాలి? ఇప్పుడు లెక్కలు నేర్చుకోవాలి. అది జ్ఞానం. అర్థమైనా? జ్ఞానంలో పిహెచ్డీ ఇస్తారు కానీ ఎవరికైనా, కానీ ఎక్కాల్లో ఇస్తారు ఎవరన్నా? ధ్యానంలో పిహెచ్డీ ఇస్తారంటే ఎవరైనా? ఎవరెవరు? జ్ఞానంలో ఉంటుంది పిహెచ్డీ. అర్థమైందా? ఇట్లా కాబట్టి మీ జీవితాన్ని జాగ్రత్తగా ఇట్లా మార్చుకొని సరైన జ్ఞాన స్థితిలో జీవించు. అర్థమైంది?